హ్యాపీ మార్నింగ్ సార్. భూషణ్ చిక్బడాపూర్. హ్యాపీ మార్నింగ్ సార్. సార్ లీడర్స్ తో కలిపి చెప్పుకుందాం. హ్యాపీ మార్నింగ్. సో మనం స్టార్ట్ చేసుకుందాం, టైం అయిపోయింది. సో 1954 ఇయర్కి ముందు 4 minutes కంటే ఎక్కువ టైం లోపల 1 మైల్ దూరం పరిగెత్తితే వాళ్ళు చనిపోతారని డాక్టర్స్ దాని గురించి డిసైడ్ చేశారన్నమాట, డాక్టర్స్ అంతా కూడా. కాబట్టి ఎవరు కూడా 4 నిమిషాల కంటే ముందు ఎవరు కూడా అంత 1 మైల్ దూరం అనేది పరిగెత్తలేకపోయారన్నమాట. ఎవరు కూడా పరిగెత్తలేదు, వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. సో మేము 4 minutes కంటే బిఫోర్ గిన పరిగెత్తే చనిపోతాము అని డిసైడ్ అయింది. కాబట్టి ఎవరు కూడా పరిగెత్తలేకపోయారు. బట్ ఒక వ్యక్తి లేదు, నేను దీన్ని నిరూపించి చూస్తాను, ఇది ఫాల్స్ అని చెప్పి నిరూపిస్తాను అని ఒక కాన్ఫిడెన్స్ తో, నమ్మకంతో ఒక వ్యక్తి మే 6th 1954లో ఒక వ్యక్తి కేవలము 3 minutes 59 seconds అంటే 1 సెకండ్ ముందు పరిగెత్తి చూపించి ఆయన నిరూపించారన్నమాట. ఆ గ్రేట్ పర్సన్ ఎవరంటే రోజర్ బ్యానిస్టర్ అన్నమాట. సో దాని తర్వాత చాలా మంది వచ్చారు, వాళ్ళు కూడా 3 minutes 3.5 minutes ఆ విధంగా చాలా మంది 4 minutes లోపు చాలా మంది పరిగెత్తి చూపించారన్నమాట. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నంటే, కాపీ చేయడం అనేది మన యొక్క మెంటాలిటీ. ఎవరైనా సాధించారంటే దాన్ని కాపీ చేస్తామన్నమాట. కాబట్టి ఈరోజు రోజర్ బ్యానిస్టర్ లాంటి లీడర్స్ మనకు ఉండబట్టే మనందరూ కూడా ఈరోజు సక్సెస్ అవుతున్నాం. అయితే ఈరోజు సెన్సేషనల్ ఒక ప్రోగ్రామ్ ని మనము చూడబోతున్నాం. ఎవరు ఈ రోజర్ బ్యానిస్టర్ లాంటి వ్యక్తి, ఎవరు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడానికి మన యొక్క బిజినెస్ లో ఒక ప్రెస్టీజియస్ ర్యాంక్ అయినటువంటి ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయినటువంటి మన కుదూరు శ్రీనివాసరావు, అలాగే ఖాదర్ సార్ ని నేను సాధారణంగా వాళ్ళని ఆహ్వానిస్తున్నాను. దాని ఈ సెషన్ ని వారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్, ఖాదర్ సార్ అండ్ శ్రీనివాస్ సార్. ప్లీజ్ టేక్ ఓవర్ ద సెషన్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రోజు, మహా అద్భుతమైనటువంటి రోజు. ఎంత హ్యాపీగా ఉందంటే ఈ యొక్క సెలబ్రేషన్ లో, ఈ యొక్క గ్రేట్ డేలో పార్టిసిపేట్ చేయడం నిజంగా మనకు దొరికినటువంటి, ఎస్పెషల్లీ నాకైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎస్, ముందుగా మన ఖాదర్ సార్ మన యొక్క లెజెండ్స్ ని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తారు. ఖాదర్ సార్, యూ ప్లీజ్ ఒక్కసారి మన యొక్క లెజెండ్స్ ని ఒకసారి మీరు ఇన్వైట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక దీపం 1000 దీపాలని వెలిగిస్తుంది అన్న చందాన ఈ రోజు మనకు వచ్చేసి మన లయన్ ప్రసాద్ సార్ ఏదైతే మనకు వచ్చేసి ఈ రోజు మనకి ఈ ఆపర్చునిటీ ద్వారా ఆయన ఇంట్లో తెచ్చుకున్న వెలుగుని 1000 ఇండ్లలో, గతంలో అయితే 100 అనేవారు, నేనైతే దాన్ని సరిచేస్తున్నానండి. 1000 ఇళ్లలో ఆ వెలుగులు నింపాలనే ఉద్దేశంతో మనకు స్టార్ట్ అయిన ఒక తార, ధ్రువతార మన లయన్ ప్రసాద్ గారు. సో ఈ రోజు ఒక స్పెషల్ సెషన్ ని మనం ఏదైతే అనుకుంటున్నామో, ఈ సెషన్ కి వచ్చేసి మన ఈ సెషన్ లో ఒక న్యూ అనౌన్స్మెంట్ చేయడానికి నేను ఆహ్వానిస్తున్నాను. జాలీ సార్, మన అద్భుతమైన తార మనకు వచ్చేసి ఈ బిజినెస్ లో शुरुआत से, ये बिजनेस के शुरुआत से जब से शुरुआत हुआ है, जब से शुरुआत से इस कंपनी के साथ होके इस कंपनी में कई जिंदगियों को अपने टैलेंट से उन्होंने चेंज किया है, और बाद में वो खुद एक प्रूवन लीडर होके पहले डायमंड हुए हैं इस कंपनी में. सो जॉली सर को मैं आह्वान करता हूं, तो निमंत्रित करता हूं, सर जी आइए, आके यहाँ पे ये जो स्पेशल अनाउंसमेंट है आप खुद आप कीजिए, और आपके साथ देने के लिए मैं राजकिशोर पांडा जी को भी मैं निमंत्रण करता हूं ये डिजिटल प्लेटफॉर्म पे. सर जी आप दोनों के हवाले अब माइक है. ओवर टू यू सर जी. थैंक यू फादर सर, थैंक यू. बहुत ही शानदार मौका. इट्स अ वेरी बिग ऑनर फॉर मी to announce a great job done by Mr. Lion Prasad. मैं बेटर ये रहूंगा कि मैं हिंदी में बोलूं और भी लोग जुड़े हुए हैं. दोस्तों, बहुत ही शानदार मौका. बोलते हैं ना, कभी कभी जिंदगी में. मेरी आवाज आ रही है खादर?
यस सर, आ रही है। हाँ। थोड़ा लो आ रही है, कैसे थोड़ा लग- ऊंची आवाज में बोलिए बस। नहीं, अभी ऊंची, मैं एयरपोर्ट में हूँ एक्चुअली, मुझे चंडीगढ़ जाना है, तो एयरपोर्ट में जोर से बोलूंगा तो लोग पकड़ लेंगे। ठीक है, अभी एयरपोर्ट में हूँ। ठीक है, तो दोस्तों कहते हैं ना कि हर सदी में कोई एक नया हीरो निकलता है, एक नया चेंजेस होता है, एक नया क्या बोला जाए, एक नया ऐसा व्यक्तित्व निकलता है, पर्सनालिटी निकलती है जो कि अपने आप को प्रूव कर देती है। तो न्यू ईयर जब हम लोगों ने चालू किया था तो सोचा था कि कुछ तो करेंगे, कुछ बड़ा करेंगे, कितना बड़ा ये नहीं पता था, क्योंकि शुरुआत जीरो से हुई थी, कोई टारगेट तो था नहीं। लेकिन दो व्यक्तियों के आने से और उसके बाद उनकी टीमों के आने से बहुत बड़ा फर्क, एक तो राजकिशोर पांडा और एक हमारे अपने मिस्टर लायन प्रसाद। तो इन दोनों के आने से मतलब पूरा सिनेरियो ही चेंज हो गया। जो सोचा था वो कई गुना फास्ट हो गया। साउथ इंडिया में जो लायन प्रसाद एंड टीम ने, श्रीनिवास ने, कादर सर ने, बाबा ने और भी लोगों ने जो तहलका किया, जो मूवमेंट बनाया, वो देखने लायक था। और पिछले 7-8 महीने के अंदर प्रूव हो चुका है कि ये टीम वन ऑफ द बेस्ट टीम है। ठीक है ना, वन ऑफ द बेस्ट, इससे बेस्ट अभी कुछ भी नहीं है। लेकिन इस बेस्ट का कोई तो लीड कर रहा होगा, कोई तो हीरो होगा, कोई तो इंजन होगा, कोई तो कैप्टन होगा, कोई तो पायलट होगा, कोई तो होगा ना। तो जब तक पायलट प्रूव ना करे तब तक बाद के लोग भी प्रूव नहीं कर पाते। तो सबसे पहले पायलट ने ही प्रूव किया कि मैं हूं, मैं चल रहा हूं आगे, मैं आगे बढ़ रहा हूं, आ जाओ सब लोग। एक भरोसा उन्होंने लोगों में दिया और उस भरोसे में लोग आगे बढ़ते चले गए। और आज हमारे अपने लायन प्रसाद जी न्यूयॉर्क के अंदर जो प्रेस्टिजियस रैंक है डायमंड का, वो अचीव कर चुके हैं। दोस्तों, मेरे लिए प्राउड मोमेंट है क्योंकि मेरे परिवार का एक सदस्य बना। लेकिन आप सबके लिए प्राउड मोमेंट इसलिए है क्योंकि आपके कैप्टन, आपके टीम लीडर, आपके क्या बोले पायलट, जो जहाज को उड़ाने वाले, वो डायमंड बने हैं दोस्तों। और ये वाकई मोमेंट ऐसा है जिसमें कि डांस होना चाहिए, म्यूजिक होनी चाहिए, मस्ती होनी चाहिए, केक कटना चाहिए। लेकिन हम सब लोग अभी तो दूर है, लेकिन शाम तक हम सब लोग एक जगह पर आ जाएंगे और हमने केक भी काटना है, हमने मोमेंट भी काटना है। तो आप सभी को ढेर सारी बधाई हो, खासकर लायन सर को कि उन्होंने इसको प्रूव कर दिया है कि डायमंड इतने कम समय में कैसे बना जाता है। तो बहुत 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 बधाई मेरी तरफ से, दिल से बहुत बहुत बधाई हो कि आपने डायमंड प्रूव कर दिया और प्रूव कर दिया कि आप ही हैं जो साउथ इंडिया में न्यूयॉर्क को लीड करेंगे। और इसके लिए मैं राजकिशोर सर को भी बोलूंगा कि 2 शब्द राजकिशोर सर के भी होने चाहिए। राज सर, ओवर टू यू। यस सर, थैंक यू सर। दोस्तों नमस्कार, मेरा नाम राजकिशोर पंडा, आप तो मेरे को जानते हैं कि दोस्तों क्या बोलो, जैसे बोले ना कैप्टन, कैप्टन है, सुपर कैप्टन है। तो लायन प्रसाद के बारे में जितना बोलूंगा उतना कम पड़ेगा। वो प्रूव कर लिए कि लीडर कैसे होते हैं। कितना कम समय, इतना कम समय के अंदर वो खुद को प्रूव किए कि आई एम ए डायमंड। जैसे नारा था ना, आई एम ए डायमंड, आई एम ए डायमंड, आई एम ए डायमंड। ये पहला शुरुआत है, ये पहला शुरुआत है कैप्टन की, वो डायमंड है। और लायन प्रसाद सर जहां जाते वो जो कमिटमेंट करते, वो जो कमिटमेंट करते हैं, वो कमिटमेंट में पक्का रहते कि मैं इतना तारीख को डायमंड बनूंगा। हमारा गोवा में बात हुआ था, वो गोवा में बोले थे कि मैं 31 जून का पहले मैं डायमंड बनूंगा। वो जो टारगेट है, वो टारगेट अचीव करते हैं। और टारगेट कौन अचीव करते हैं? जो लीडर होते हैं और उनका टीम को अच्छे से लीड करते हैं, वो टाइम पे वो अचीवमेंट करते हैं। कि दोस्तों आइए हम सभी लोग ने, सभी लोग पूरा एकदम इमोजी फ्लायर के साथ सारे लोग एकदम खड़ा होके हम वेलकम करेंगे डायमंड मिस्टर
लायन प्रसाद सर को वेलकम करते हैं और ताली के साथ इनको स्वागत करते हैं। प्लीज वेलकम और लायन प्रसाद सर। वाव वाव ग्रेट अपना पंजीकरण the great person, our great apply, Mr. Lions of Peace. clap dear leaders, clap లైన్ ఒంటరిగా వస్తుందా గుంపుగా వస్తుందా? ఒంటరిగా వస్తుంది కానీ ఈ లైన్ గుంపుగా వస్తుంది మనందరి కోసం. గ్రేట్ అచీవ్మెంట్ సార్, రియల్లీ అమేజింగ్ సార్, అమేజింగ్. మాకైతే వర్డ్స్ రావట్లేదు నిజంగా. ఇది శ్రీనివాస్ గారు, మీకు ఎలా అయితే వర్డ్స్ రావడం లేదు, నిజంగానే మాకు కూడా వర్డ్స్ రావడం లేదు. నిజంగా ఇదే మనకి డిజిటల్ ప్లాట్ఫామ్ పైన మనకి ఈ రోజు జరుగుతుంది కాబట్టి ఇలాగుంది. కానీ అదే మనకి లైవ్ ప్లాట్ఫామ్ పైన లైవ్ మీటింగ్ లో ఈ అనౌన్స్మెంట్ అయింటే దిక్కులు పిక్కటిల్లిపోయేవి. లయన్ సార్, కంగ్రాచులేషన్స్. మా ఆనందాన్ని, మా సంతోషం ఎంత ఉందనేది మేము చెప్పలేము. నిజంగా అంటే లీడర్ అనే పదానికి డిజర్వ్డ్ లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే ఇక్కడ ఉన్న ఈ మీటింగ్ లో ఉన్న ఎంత మంది అయితే ఉన్నారో, 1000 మంది ఈ రోజు మీటింగ్ లో ఉన్నారు. ఎవరైనా సరే ది లీడర్ ఎవరు మీ లైఫ్ లో నిజంగా మీతో సావాసం చేసిన వాళ్ళు, మీతో ఒక్కసారి గడిపిన వాళ్ళు, మీతో ఒక్కసారి మనకు వచ్చేసి ట్రావెల్ చేసిన వాళ్ళు బిజినెస్ లో, నిజమైన లైఫ్ లో మీ నిజమైన ఇంత లైఫ్ లో మీరు చూసిన లీడర్స్ అందరిలోకెల్లా నిజమైన లీడర్ అంటే ఎవరు చెప్పండి అంటే అది లయన్ ప్రసాద్ అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ పేరు తప్ప మరే పేరు పలకలేనంత అద్భుతమైన లీడర్ సార్ మీరు. మీ అచీవ్మెంట్ అనేది మా అచీవ్మెంట్, మీ ఆనందం. మరొక్కసారి గుడ్ మార్నింగ్. రియల్లీ ఈ రోజు మనకు మోస్ట్ మెమరబుల్ డే అండి. అందులో 1% కూడా లేదు. ఎంత మెమరబుల్ అంటే ఒక లీడర్ ఎలా ఉంటారో ఆయన ఏంటో చూపించినటువంటి రోజు ఈ రోజు. దీని గురించి మనం ఒక్కొక్కరం కూడా దీని గురించి ఒక్కొక్కరు ఒక 2 minutes ఎస్పెషల్లీ మనం రూమ్ ఎవరైతే ఉన్నారో ఆల్ రూమ్. ఎస్ సార్, కేక్ కటింగ్ డైమండ్ కేక్ కటింగ్. వెల్కమ్ లైన్ సార్. కంగ్రాచులేషన్స్ హోల్ హార్టెడ్లీ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. అందరికీ ఇవ్వండి ఒకసారి. సార్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి సార్. అందరికీ చేయండి ఒకసారి. హ్యాపీ మార్నింగ్ సార్. సార్ పెద్దినేని శ్రీనివాసరావు కంగ్రాచులేషన్ సార్. లయన్ సార్, కంగ్రాచులేషన్ సార్.
ప్రసాద్ గారికి కంగ్రాచులేషన్ సార్. కంగ్రాట్స్ సార్, లైన్ ప్రసాద్ సార్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది. Congratulations. అంటే నా Sir, డైమండ్ congratulations. సెలబ్రేషన్, నా డైమండ్ అనౌన్స్మెంట్ ని, నా డైమండ్ ఏదైతే నేను డైమండ్ అనే ర్యాంక్ ని సాధించాను, ఇది అంతా కూడా మీ అందరి సమక్షంలో. అంటే మీరందరూ యువర్ ఫ్యామిలీ. నేను ముందే చెప్పా కదా, క్యూర్షల్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ మెంబర్స్. సో మీ అందరి సమక్షంలో ఈ రకంగా నేను సెలబ్రేషన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్, చాలా ఆనందంగా ఉంది. సో ఏదైతే నా సెలబ్రేషన్ ఉందో, జస్ట్ నా కేక్ కటింగ్ మీ అందరి సమక్షంలో చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా ఇష్టపడుతున్నా నేను. సో నేను ఒకసారి మీ అందరి సమక్షంలో ఒకసారి కేక్ కటింగ్ చేసుకుందాం. ఈ సెలబ్రేషన్ ని మనం, నా సెలబ్రేషన్ కాదు ఇది, మన టీమ్ లైన్ సెలబ్రేషన్. ఒక్కసారి మీ అందరూ నాతో ఉన్నట్టే, కాబట్టి మీ అందరి సమక్షంలో మనం డైమండ్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. సో థ్యాంక్ యూ. ఒక్కసారి మీ అందరూ కూడా అన్మ్యూట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు ఎవరైతే మన పోస్ట్ ఉంటారో. వారే వా ఫైర్ వచ్చేసాడు. వెరీ వెరీ గ్రేట్ అచీవ్మెంట్. ఫస్ట్ డైమండ్ ని ఊదేసి డబుల్ డైమండ్ కి నేను వెళ్ళడానికి డైమండ్ నేను చూస్తున్నా అంతే. ఫెంటాస్టిక్ అచీవ్మెంట్ సార్, ఫెంటాస్టిక్. ఇంత ఫాస్ట్ గా అచీవ్మెంట్ సెప్టెంబర్ లో స్టార్ట్ చేసి మనకి వచ్చేసి ఇక్కడ జూన్ లో, ఇది మామూలు అచీవ్మెంట్ కాదు సార్, ఇది అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్. కంగ్రాచులేషన్స్ అన్నయ్య గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హ్యాపీ డైమండ్షిప్. జిందాబాద్. సార్ హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. సూపర్ సార్. అందరి తరపున ఈ కేక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అబ్బాయికి ఇస్తున్నా. గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ. जिंदाबाद लायन सर, जिंदाबाद. ఆన్ బిహాఫ్ తరపున मेरे साथ जिंदाबाद. డబుల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది సమర్పణ చేసుకోవాలనుకున్నా. జూమ్ ఆన్ లో ఉంది, వీడియో ఆన్ లో ఉంది. ఏంటి హలో మీ అందరూ సమర్పణ చేసుకోవాలనుకున్నా. చూస్తాను కానీ శ్రీనివాస్ గారు, సార్ లీలా వెంకట్ గారు, హ్యాపీనెస్ ని మనం మ్యూట్ అయింది. ఓకే సార్ లైట్ సార్. మనకు లెజెండ్స్ వచ్చున్నారు, జాలీ సింగ్ గారు అండ్ రాజ్ కిషోర్ పాండా గారు. అలాగే మన ఇంకొక లెజెండ్ రావాల్సి ఉంది, కానీ ఆయనకి ఇక్కడ ప్లేస్ దొరకట్లేదు. ఆయనే మన కంపెనీ ఇండియాకి తీసుకొచ్చినటువంటి అమర్దీప్ సింగ్ గారు. సో ఆయన ట్రై చేస్తున్నారు కానీ ఆయన రాలేకపోయారు. సో చూద్దాం, లాస్ట్ వరకు ఆయన కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు స్పెషల్ ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది, సర్ప్రైజ్ ప్రోగ్రామ్ అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండాల్. ఓవర్ టు అవర్ హోస్ట్ మిస్టర్ కోడూరు శ్రీనివాస్ గారు అండ్ క్యూర్షల్ ఖాదర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్, మన రూబీల్ తో ఇప్పుడు మనకు వన్ బై వన్ రూబీల్ కి అవకాశం ఇద్దాం. ముందుగా ఎస్ మీరావళి గారు, మన ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఫస్ట్. ఓకే సార్, మీరావళి సార్ ప్లీజ్ వెయిట్. అండ్ మన ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో బాబా సార్, ఓవర్ టు యూ సార్, యువర్ వర్డ్స్. బాబా సార్, వెల్కమ్ సార్. హీస్ ఆన్లైన్, రైట్. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి.
నిన్న మనం మెసేజ్ లో అనుకున్నట్టుగా ఒక సర్ప్రైజ్ కోసం దేనికోసం అయితే మనం ఎదురు చూసామో అది ఒక ఎక్సైటింగ్ సర్ప్రైజ్ లాగా ఈ రోజున మనందరికీ దిశానిర్దేశం చేసేటటువంటి మన అందరికీ కూడా స్ఫూర్తినిచ్చేటటువంటి విజయానికి మారుపేరైనటువంటి మన ఎన్ఎల్ఎన్ ప్రసాద్ గారికి ఈ డైమండ్ ర్యాంక్ రావడం అని అన్నది వెరీ మచ్ వెరీ మచ్ వెరీ మచ్ డిజర్వింగ్ అండి. వెరీ మచ్ ఏమంటారు దాన్ని, ఇంత తక్కువ కాలంలో ఇంత గొప్ప విజయాన్ని సాధించినందుకు అది కూడా మన ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అద్భుతాలు సృష్టిస్తా ఉందండి. అదే విధంగా అందులో కూడా తను కూడా అద్భుతాలు వ్యక్తిగతంగా ప్లస్ టీం పరంగా లేదా టీం పట్ల ఆయన చూపించేటటువంటి కమిట్మెంట్ కావచ్చు, ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆయన బిహేవియర్ కావచ్చు, ఆయన మనకి చూపించేటటువంటి అన్ని ప్రతి క్వాలిటీ సార్, ప్రతి క్వాలిటీ మనం చూసుకుంటే సార్, ఆయన ఒక పెద్ద యూనివర్సిటీ అనేటటువంటి విషయం ఏదైతే ఉందో నేను నా ట్రైనింగ్ లో కూడా ప్రతిసారి చెప్తానే వస్తూ ఉన్నాను సార్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణగా ఆయన పేరు నేను తీసుకోవడం అనేది జరుగుతూ ఉండింది. అవన్నీ కూడా నిజమని చెప్పేసి ఈ విజయం ఏదైతే ఉందో ఆ విజయం దాన్ని ఎస్టాబ్లిష్ చేసేసింది సార్. మై డియర్ ఫ్రెండ్స్, ఆయన వేసినటువంటి ఈ బాటలో, ఆయన చూపించినటువంటి ఈ దారిలో అతన్ని ఫాలో అవుతూ అతను చూపించినటువంటి మార్గాన్నే కాకుండా అతను చేసినటువంటి విధానాన్ని కూడా మనం ఫాలో అవ్వాలని చెప్పి ఆ ఎథిక్స్ ని, ఆ తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీని, ఆ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ ని మనం అందరం కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి మీ అందరికి ఆయన తరపున, న్యూ యంగ్ తరపున, టీమ్ లయన్ తరపున, అందరి తరపున నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి. సో హ్యాపీ జర్నీ టు యూ ఆల్ అండి. అండ్ వన్స్ అగైన్ అండి, మై హార్ట్ ఫెట్ కంగ్రాచులేషన్స్ టు యూ సార్ ఆన్ యువర్ డైమండ్ అచీవ్మెంట్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వీట్ అండ్ షార్ట్. మన కదర్ సార్, ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క రూబీని మీరు ఒక రూబీని ఇన్వైట్ చేయండి. మన యొక్క బ్యాచ్ 2 నుంచి నేను ఒక రూబీని ఇన్వైట్ చేస్తూ ఉంటాం. ముందుగా ఎస్ సార్, కదర్ సార్ ఒకసారి మీ రూబీని ఒకసారి ఇన్వైట్ చేయండి. మీరావళి గారు, ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, కాదర్ సార్ అండ్ కుదురు శ్రీనివాస్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. లైన్ సార్, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. నిజంగా ఈ రోజు మేమందరం కూడా అంటే లైన్స్ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గర్వంగా చెప్పుకునే రోజు ఈ రోజు అని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే మాటలు కాదు, చేతుల్లో కూడా ప్రూవ్ చేసుకుంటూ మీరు మీ యొక్క లక్ష్యాన్ని ఎంత ఫాస్ట్ గా, ఎంత వేగంగా మీరు అందుకోగలుగుతున్నారో నిజంగా లయన్స్ టీమ్ లో అంటే ఈ మాట చెప్పడానికి నేను కొంచెం సందేహిస్తున్నాను కానీ చెప్పాలనుకుంటున్నాను. మరి ఎవరు కూడా అంత ఫాస్ట్ గా, అంత వేగంగా, అంత క్రమశిక్షణతో, అంత పట్టుదలతో వాళ్ళ లక్ష్యాలను చేరుకోవాలంటే అది పెద్ద సాహసం అని చెప్పుకోవాలి. బట్ మీరు చెప్తూ ఉంటారు ఒక మాట, నేను చేశాను, అది మీకు సాధ్యమే. ఆ కాన్ఫిడెన్స్ తో కూడా మేము ముందుకు నడుస్తా ఉన్నాం సార్. నిజంగా మీలో ఉన్నటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో, అంటే ఒక మార్గదర్శకునిగా నిలవాలనే తత్వం ఏదైతే ఉందో, అదే సమయంలో మీరు కన్నా కళలు నెరవేర్చుకోవడం కోసం మరి ఎంతో తప్పించి ఆలోచించి అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాలను రూపొందించడంలో మా అందరికీ అంటే మాలాంటి వారందరికీ కూడా దిశానిర్దేశం చేయడంలో, దాన్ని దార్శనికతగా చూపటంలో మీరు టీంతో మమేకమై ఒక ఆదర్శంగా మీరు నిలుస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, సందర్భం ఏదైతే ఉందో, మేము రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా గర్వంగా అంటే కళలు కనటం కాదండి, వాటిని సాకారం చేసుకునేటువంటి సామర్థ్యం కూడా మా టీం లీడర్ సొంతం అని చెప్పుకునేటువంటి ఒక గొప్ప అవకాశం మాకు వచ్చినందుకు మేము నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. అలానే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను ఒక మాట చెప్తానండి. జీవితం అంటే పెద్దవాళ్ళు చెప్తారు 100 సంవత్సరాల కాలం కాదంట, 1000 సంవత్సరాల జ్ఞాపకం అంట. అంటే ఆ జ్ఞాపకం అంటే ఏంటంటే గతాన్ని గుర్తుపెట్టుకోవడం కాదు, ప్రపంచానికి మనం గుర్తుండేలా చేయటం ఎలా అనేటువంటి ఆ జ్ఞాపకాలు ఏదైతే ఉన్నాయో మరి వారు ఒక కలగన్నారు. ఏం కలగన్నారు? వారి ద్వారా వారి టీం నుంచి 100 మందిని మినిమం కోటీశ్వరులను చేయాలి అనేటువంటి కళ. అది సామాన్యమైనది కాదు, ఆల్రెడీ అది ఆచరణలోకి వచ్చేసింది. ఆల్రెడీ 1 by 1 వచ్చేస్తున్నారు. మరి ఇప్పుడు సార్ అన్నట్టుగా, మన కాదర్ సార్ అన్నట్టుగా 100 దీపాలు కాదు సార్ యొక్క ఇంట్లో నుంచి వెలుగుని నిజంగా 1000 దీపాల కంటే అది అసాధ్యమేమి కాదు, అది సుసాధ్యం. ఎందుకంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఆ పని ఏదైతే ఉందో, మీరు మాకు చూపిస్తున్నటువంటి దారి ఏదైతే ఉందో, ఆ దారిలో వచ్చే ప్రతి ఒక్కళ్ళకి కూడా
100% ఆ యొక్క మీ యొక్క కళలో మేము భాగస్వాములు అవుతాం. దానికి సంబంధించి మీరు ఏదైతే ఒక సిస్టమ్ డిజైన్ చేశారో ఆ సిస్టాన్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది అసాధ్యం కాదు, సుసాధ్యం. రియల్లీ గ్రేట్ సార్. మేము గర్వంగా చెప్పుకునేటువంటి ఒక రోజు ఇదని నేను భావిస్తూ మనస్ఫూర్తిగా మీకు అభినందన తెలియజేస్తూ, మీ యొక్క చెట్టు నీడలో నేను పోయినసారి కూడా చెప్పాను సార్, అంటే పుడితే ఉయ్యాలా పోతే మొయ్యాలా, ఈ మధ్యలో ప్రపంచానికి ఏదో ఒకటి చేయాలా, అటువంటి భావన అటువంటి ఆలోచన కలిగిన మీ యొక్క చెట్టు నీడలో, మహావృక్షం నీడలో మేము కూడా ఒక కొమ్మలాగా ఒక పండులాగా ఉంటూ మీలాంటి వారి నీడలో ఎంతో మంది మరి రాబోయే రోజుల్లో వెలుగులు నింపాలా. అందువల్ల మీరు 10 కాలాలు పచ్చగా చల్లగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వన్స్ అగైన్ మై హార్ట్లీ కంగ్రాచులేషన్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలానే జాలీ సింగ్ గారికి, రాజకిషోర్ పాండా గారికి కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, వండర్ఫుల్ వండర్ఫుల్, వెల్ సెడ్. అండ్ రూబీస్ అందరూ కూడా జస్ట్ 2 minutes మీ సార్కి విషెస్ కావచ్చు, మీ యొక్క ఫీలింగ్స్ ఏదైనా కూడా మీ అభిప్రాయాలు తెలియజేయచ్చండి. నెక్స్ట్ మనకు ఎస్ఎస్ఆర్ గారు, అనదర్ గ్రేట్ లీడర్ మనకు రూబీ. ఎస్ఎస్ఆర్ గారు వెల్కమ్ సార్, వెల్కమ్. ఎస్ సార్. సో వండర్ఫుల్ సార్, రియల్లీ వండర్ఫుల్. సో మాటలు రావట్లేదు నాకైతే. సో నేను ఒక్క విధంగా నా యొక్క ఫీలింగ్స్ తెలియజేస్తాను. ఎస్ సార్, దట్ ఈస్ లయన్స్ టీమ్. సో దట్ ఈస్ లయన్. హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. సో మీరు ఒక బాటను మా అందరికీ కూడా నిర్మించారు. ఈరోజు ఒక హైవే వేశారు. సో హైవేలో నిరూపించారు, ఎస్ నేనున్నాను రండని. సో రియల్లీ ఎవరైతే ఈ యొక్క లయన్స్ టీమ్ లోకి వచ్చారో అందరూ కూడా అదృష్టవంతులే సార్, అందరూ డైమండ్సే. సో ఫిక్స్ అయిపోవచ్చు, దాంట్లో ఎటువంటి ఇది కూడా లేదు సార్. సో రియల్లీ చాలా వండర్ఫుల్ సార్. నిజంగా న్యూయంక్ ముందు న్యూయంక్ తర్వాత సో ఇలా మా జీవితాలు చాలా మార్పులు వచ్చినాయి సార్. చాలా హ్యాపీగా ఉంది. ఒకప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి మేము ఈరోజు ఫైనాన్షియల్ గా కావచ్చు, అదేవిధంగా హ్యాపీనెస్ కావచ్చు, అదేవిధంగా టూర్స్ కూడా చాలా హ్యాపీగా చేసుకుంటా ఉన్నాం. టోటల్ గా మా లైఫ్ మారిపోయింది సార్. సో దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ యువర్ విజన్. సో ఇలాంటి విజనరీ లీడర్ దొరకటం మా అదృష్టం. సో ఆల్రెడీ మా అందరికి కూడా ఒక మంచి హైవేని పెట్టించారు. ఈ యొక్క హైవేలో మేమందరం కూడా పయనిస్తూ, సో మీలాగనే మీ యొక్క కోరిక ఉందో 100 మెంబర్స్ చేయాలనేటువంటి కోరిక, అటువంటి దాంట్లో సో మా టీం నుంచి కూడా ఎక్కువ మంది తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొక రూబీ లీడర్ మనకి అద్భుతమైన వ్యక్తి, మనకి కన్నడ కస్తూరి ఇలాంటి మనకి రాజ్యం నుంచి వచ్చిన మనకు వికే రెడ్డి గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు, ఓవర్ టు యూ సార్. కంగ్రాచులేషన్స్ సార్, లైన్ సార్, వెరీ గ్రేట్ అచీవ్మెంట్ చేశారు సార్ మీరు. చాలా సంతోషంగా ఉంది మాకి. అడవిలో లైన్ ఎట్లా లీడ్ చేస్తుందో ఆ విధంగా మీరు న్యూయంగ్ లో లీడ్ చేస్తున్నారు సార్. నిజంగానే లైన్ సార్ మీరు. మీ లీడర్షిప్ లో మేమందరము మీ ఏం కళ ఉందో మీకు 100 crorepati చేయాలని, దాంట్లో నేను ఫస్ట్ 10 లో నేను ఉంటాను సార్, అది ప్రామిస్ చేస్తున్నాను మీకు. సో నేను కూడా ఈ ఇయర్ ఎండ్ లోపల నేను కూడా డైమండ్ అవుతాను సార్. దానికి వెరీ సీరియస్ గా వర్క్ చేస్తున్నాము. సో మీ లీడర్షిప్ నేను ముందర ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ ఇప్పుడు ఈ న్యూయంగ్ ద్వారా నిజంగా చాలా అమోఘం సార్, అద్భుతం నిజంగా. సో పవర్ఫుల్ లీడర్షిప్ సార్ మీది. వెరీ కంగ్రాచులేషన్స్ సార్. సో నెక్స్ట్ మీరు 15 ర్యాంక్స్ కూడా మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్, గ్రేట్ వర్డ్స్. దెన్ నెక్స్ట్ అనదర్ రూబీ అండి, మనకు కర్ణాటక నుంచే అనదర్ రూబీ, మన నాగభూషణ్ సార్. వెల్కమ్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్. అందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు అయితే ఒక పండుగ సార్, నాకైతే ఒక పండుగ. అంటే ఫిజికల్ గా అంటే ఇంకా బాగుంటా ఉండే అనేది అప్పుడే చెప్పినట్లు చాలా సంతోషం సార్, చాలా సంతోషం. ఎంత సంతోషం అంటే సార్, ఇటువంటి కంగ్రాచులేషన్ సార్ లైన్ సార్, కంగ్రాచులేషన్ సార్. ఇటువంటి లీడర్ మాకు 10 years బ్యాక్ సిక్కిందంటే
మాకు కష్టాలు అనేదే వస్తా ఉండలేదేమో అనిపిస్తుంది సార్. నిజంగా సార్ అయితే మాటలు రావు, ఎందుకంటే మాకున్న కష్టమే పోయింది సార్. ఈరోజు చాలా కష్టం పడుతూ ఉంటాయి సార్. అట్లాది ఈ కష్టం అంతా పోయింది ఏంటంటే దానికి కారణకర్తలే లయన్ సార్. సూపర్ సార్. ప్రతి ఒక్కరు కూడా సార్ వెనక నడుస్తూ ఉంటే చాలు మనమందరూ కూడా సక్సెస్ అవుతాం సార్. నాకైతే మాటలు రాదు సార్, ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది. మేము కూడా ఇంకా ఎంతో మందితో ఇలాగనే జర్నీ చేస్తామని ఒక నమ్మకం అయితే కుదిరింది సార్. ఎవరైనా సరే సార్ మన లయన్స్ టీంలో వచ్చి ఒక 1 year జర్నీ చేస్తే ఖచ్చితంగా మనమంతా కూడా కోటీశ్వర్లే సార్. నా టీంలో కూడా నన్ను ఒక 10 members అయినా సరే సార్, లయన్స్ సార్ చెప్పినట్లు ఆ 100 మందిలో మేము కూడా ఉంటామనేది ఒక నమ్మకం సార్. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నాకైతే మాటలు రావు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. అనదర్ రూబీన్ ఒకసారి ఇన్వైట్ చేయండి మీరు. ఎస్జీ రావు సార్, మన సిఎస్ శ్రీనివాస్ సార్కి మన కోహోస్ట్ ఇవ్వండి. ఎస్. సో డియర్ లీడర్స్, మనకి ఈ అద్భుతమైన అవకాశాన్ని మన రూబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అద్భుతంగా మనకి వర్ణిస్తున్నారు. సో నెక్స్ట్ మనకి రూబీ ముక్కు బాలరెడ్డి గారు ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ. థ్యాంక్ యూ సార్. లయన్ ప్రసాద్ సార్, కంగ్రాచులేషన్స్. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. మేమే డైమండ్ అయినట్టు ఫీల్ అవుతున్నాం. నిజంగా మీరు ముందు ఒక బాట వేసుకుంటూ వెళ్తా ఉన్నారు, మేము అనుసరిస్తా ఉన్నాం. అందరం కూడా ఒక సక్సెస్ అయ్యే ఫార్ములా మీరు కనిపెట్టారు. చాలా చాలా ధన్యవాదాలు. సో లయన్ సార్ గురించి చెప్పాలంటే ఒక మంచి వ్యక్తితో సంబంధం చెరుకు లాంటిది. దానిని పిండినా, కొట్టినా మరియు రుబ్బినా తీపి మాత్రమే లభిస్తుంది. అలాంటి మంచి తీయని చెరుకు లాంటి వ్యక్తి శ్రీ లయన్ ఎన్ఎల్ఎన్ ప్రసాద్ గారు. వారు నా ఇంట్రొడ్యూసర్ కావటం, నా యొక్క మెంటర్ కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ సార్. నా తరపున, మా టీం తరపున మీకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్. హలో. Yes sir, yes sir, great. Yes sir, wonderful. And next, శ్రీనివాస్ సార్ ఇచ్చాను. yes, another Ruby మనకు తెలంగాణ నుంచి అనదర్ గ్రేట్ డైనమిక్ లీడర్స్ మన సత్తయ్య గౌడ్ గారికి నెక్స్ట్ ఫైనల్ ఎందుకంటే ఫైనల్ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎస్ సార్, నెక్స్ట్ రూబీ ఎస్ సార్, బ్రాండ్ న్యూ రూబీ, నెక్స్ట్ బ్రాండ్ న్యూ ఎందుకంటే ఆల్రెడీ మన లీడర్స్ ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు ఆల్రెడీ రూబీలు అయ్యారు. బ్రాండ్ న్యూ రూబీ సిఎస్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ ఒంగోలు. సార్ ఓవర్ టు యూ సార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెరీ హ్యాపీ సార్. యాక్చువల్గా డైమండ్ అనేది ఎంత వాల్యుబుల్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ వండర్ఫుల్ అచీవ్మెంట్ మన ప్లైనరు మనందరికీ ఒక దార్శనికుడు. ఎందుకంటే ఎప్పుడు ఏది చెప్పినా అది 100% ప్రూవ్ చేసే లీడర్ అయినా. యాక్చువల్ లయన్ సార్ వర్డ్స్లోనే ఉంటుంది ఏదైనా ఎలా చేయాలా, ఎలా చేయించాలనేది. నేనైతే ఫీల్ అవుతున్నాను లయన్ సార్ ఈరోజు డైమండ్ అవడం కాదు, మన టీం అంతా డైమండ్గా మారే అవకాశం అతి త్వరలో ఉన్నాము అనే దాన్ని సార్ ముందుగానే ప్రూవ్ చేశారు. సో ఇంత హ్యాపీ న్యూస్, అంటే ఇలాంటి అవకాశాన్ని మనకు ఒక లైవ్గా మన ముందు ఉంచినటువంటి అవర్ గ్రేట్ లీడర్ లయన్ సార్ గారికి. ఎందుకంటే నాకు ప్రతినిత్యం ఎక్కడ ఏ విషయంలోనైనా ఒక ప్రోత్సాహం ఇస్తా, అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం సక్సెస్ కాగలము అనేదానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్గా నాకు, అంటే ప్రతిరోజు నేను సార్ తోటి షేర్ చేసుకుంటూ ఉంటాను. కాబట్టి ముందుగా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఇంత మంచి కంపెనీలో ఇంత మంచి అవకాశాన్ని మనందరికీ ఒక అవకాశ మార్గంగా చూపించినటువంటి ఆ గ్రేట్ లీడర్ నా మెంటర్ అయినటువంటి లయన్ సార్ గారికి మరొకసారి నా తరపున హృదయపూర్వకంగా మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశాన్ని సార్ ద్వారా మనందరికి ప్రూవ్ అవుతుంది. మనం కూడా అలాంటి లక్ష్యాన్ని త్వరలో చేరుకోవడానికి మీరు నాతో పాటు రావాలని మనందరినీ ముందుకు నడిపిస్తున్నందుకు గారు మరొకసారి ఆయన ఆయుర ఆరోగ్యాలతో
హ్యాపీగా ఉండి మనల్ని డైమండ్ పొజిషన్లోకి తీసుకెళ్తారని, ఆ పొజిషన్ లాగా మనం రావడానికి మంచి బాటను మనకు చూస్తున్నందుకు మరొకసారి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, అతి త్వరలో డైమండ్ కాదు ఈ కంపెనీలో లాస్ట్ పొజిషన్లో మన లయన్ సార్ పేరు ఉంటుందని, ఆ విధంగా మనందరం ముందుకు నడిపిస్తానని కోరుకుంటూ, ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్ నైస్ వర్డ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మనకి బిగినింగ్ నుంచి ఉన్న మనకి ఫౌండర్ మెంబర్ అని చెప్పేసి చెప్పవచ్చు. తమిళనాడు నుంచి మనకు వచ్చేసి సెంథిల్ కుమార్ గారు. సెంథిల్, మీరు కూడా మన డైమండ్ లయన్ ప్రసాద్ గారికి మీ శుభాకాంక్షలు అందజేస్తారని కోరుకుంటున్నాను. ఓవర్ టు యూ సార్, అన్మ్యూట్ చేసుకోండి. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. సార్ మన అందరికి వచ్చి ఎట్లంటే ఒకసారి వచ్చి ఫస్ట్ డే 1 నుండి మనకు ముందుగా సార్ నేను 3 స్టార్ అంటే 3 స్టార్ సార్ అయిన తర్వాత మనము 3 స్టార్ పంచున్నారు. సార్ సిల్వర్ అయినారు. సార్ సిల్వర్ అయిన వాడిని ఇమీడియట్ గా చూసినట్టు ఎయిర్కెట్ ప్రోగ్రామ్ పెట్టినారు. ఆ టైంలో చూసినారంటే సార్ హార్డ్ వర్క్, ప్లానింగ్, డెడికేషన్ అన్ని నేను ఫాలో చేస్తా ఉన్నాను. ఆ రోజులుంటే ఈ రోజు దాకా నేను ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ గా కొండపోతా ఉన్నా. ఎలా అంటే సార్ మాదిరి మనము కావాలంటే సార్ ఏం చేస్తారో అదే మనం ఫాలో చేయాలి అనేసి. అదే మాదిరి ఈ రోజు నా లాస్ట్ వీకే చూసినట్టు ఒక జూమ్ మీటింగ్ నడుస్తా ఉన్నప్పుడు మన ఫస్ట్ మన ఇండియాలోనే ఫస్ట్ డైమండ్ మన ప్రసాద్ సార్ అని చూపేసింది. నాకు దానికైనా ఎవరుమే మనకి డిస్టర్బ్ చేయలేదు. అవునా డైమండ్ సార్ అయినారా, ఓకే అట్లాంటి అంతలా చూసినట్టు మనకు మైండ్ లోపల సార్ డైమండ్ చూపి వాళ్ళ 100 డైమండ్స్ ని క్రియేట్ చేయాలనేసి టార్గెట్ లో ఉన్నారు. ఆ టార్గెట్ లో నేను ఉండాలనేసి ప్రతిస్తున్నాను. సార్ మీ ఎక్సలెంట్ సార్. మేమంతా ఎక్కడో ఉంటుంది దీని మాదిరి ఒక ప్రోడక్ట్ ని కొనని చేసి తర్వాత ఇప్పుడు తమిళనాడులో మాత్రం మొత్తంగా చూసినా ఉంటే 1500 మెంబర్స్ టీమ్స్ అందరమే చూసినా ఉంటే ప్రోడక్ట్ గురించి డైలీ టెస్టిమోనియల్స్, డైలీ రిజల్ట్స్. ఎక్సలెంట్. దీని మాదిరి మిరాకిల్ అమృత సంజీవిని కొనాల్సిన మిమ్మల్ని ఏం చూద్దాము దానికి చూసినట్టు వాల్యూనే లేదు సార్. అంతలోకి చూసినట్టే మీరు హ్యూజ్ రెస్పాన్స్ తీసుకొని ఈ ప్రోడక్ట్ ని తెచ్చి ఇక్కడ చేసేదానికి నిండా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు డైమండ్ మాత్రమే కాదు సార్, క్రౌన్ అంబాసిడర్ విన్ అవుతున్నారు. మీరు అవుతున్నారంటే ఆ హ్యాపీనెస్ లో మేము అవుతున్నాం. అందుకోసం మీరు డైమండ్ అయిన దానికి చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సెంథిల్ సార్. మంచి వర్డ్స్ చెప్పారు మనకి. ఎందుకంటే మనకు భారతదేశంలో మనకు సౌత్ ఇండియాలో ఒక అద్భుతమైన టీం ని బిల్డ్ చేసిన మన లయన్ గారు ప్రతి రాష్ట్రం నుంచి కూడా అద్భుతమైన వ్యక్తులు, అద్భుతమైన లీడర్స్ ని తీసుకొచ్చారు. అందులో మీరు ఒక మాణిక్యం. సో అలాగే మరో మాణిక్యం, మరో అద్భుతమైన లీడర్, మరో outstanding performer, and not only performer, he is a fantastic orator. Lucky Satyagowda garu, over to you sir, over to you. Thank you sir, Kadir sir, thank you. Lion Prasad sir, congratulations. మీరు సాధించిన విజయం అది మా విజయం సార్. మీరు ముందుండి మీరు డైమండ్ అయి మీరు బాటలు వేసినారు. ఆ బాటలో మీరు మమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఇది నభూతో నా భవిష్యత్ సార్. నేనైతే నిజంగా చెప్తున్నా సార్, మా తెలంగాణ భాషలో మేము ఏమంటామంటే మంచి చేసే వాళ్ళను అన్న అంటాం, అంతకంటే ఎక్కువ మంచి చేసే వాళ్ళను పెద్దన్న అంటాం సార్. మీరు మా పట్ల చూపించుతున్నటువంటి ప్రేమ, డెవలప్మెంట్, మోటివేషన్ ఇదంతా కూడా మీరు మాకు పెద్దన్నగా చేస్తున్నారు. మా అందరికీ మీరు పెద్దన్న. వయసుతో సంబంధం లేదు. వయసు ఏజ్ ఇస్ ద వన్ ఆఫ్ ది గేమ్, ఒక నెంబర్. ఏజ్ ఇస్ ద గేమ్ నెంబర్ అంతే. ఇక్కడ సీనియరా జూనియరా కాదు, విజయం సాధించిన వాడే లెక్క. ఎప్పుడు వచ్చినవా కాదు, బుల్లెట్ దిగిందా లేదా. బుల్లెట్ దించిండ్రు, డైమండ్ అయి చూపిండ్రు. మా తెలుగు రాష్ట్రాలకు మాత్రం మీరు బాటను వేసిండ్రు సార్. ఇదొక మాకు అద్భుత అవకాశం సార్. కానీ మీరు డైమండ్ అవుతూ ఒక నెల గడవక ముందే మళ్ళీ ఇద్దరిని డైమండ్ చేస్తున్నారు. ఇది ఒక అద్భుతం. కాదర్ సార్ అండ్ కుదుర్ శ్రీనివాస్ సార్ని కూడా మీ వెన్నంటి 2 చేతుల్లో లెఫ్ట్ అండ్ రైట్లుగా మీరు పట్టుకొని వెళ్తా ఉన్నారు సార్. ఇది ఏ లీడర్ ఇంతవరకు చేయలేదు సార్. ఆయన ఎదిగిండు కానీ ఆయన కింద ఎవరిని ఎదగనియలే. కానీ మీ నీడలో అందరూ పచ్చగా ఉన్నాం, నేను పచ్చగా ఉన్నా, మన టీం ఎంటైర్ న్యూ యంగ్ మొత్తం సార్ హ్యాపీ సార్. హెల్దీగా ఉన్నారు, వెల్దీగా ఉన్నారు.
మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి మామూలుగా సార్, చాలా 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 అద్భుతం అన్నమాట. నేను అందుకే, ఎందుకంటే లయన్ స్టార్ బాటలో ఆయన వేసిన బాటలో మనం వెళితే 1 స్టార్ నుంచి డైమండ్ వెళ్ళొచ్చని మీరు తిరుపతిలో ఇచ్చినటువంటి ట్రైనింగ్ సార్, అది నేను జీవితంలో మర్చిపోలేను. అంటే అదొక అద్భుతం. అక్కడ చూసిన వాళ్ళకు తెలుస్తుంది, లేదంటే ఆ వీడియో చూసిన వాళ్ళకు తెలుస్తుంది సార్. మీరు ఇచ్చినటువంటి ట్రైనింగ్ సార్ నేను ఎక్కడ చూడలేదు సార్. మీ ఎనర్జీని ఎక్కడ చూడలే. మీరు ఏం ఎనర్జీ అది. నేను 10 నిమిషాలు మాట్లాడితే నాకు చెమటలు వచ్చినాయి. మీరు గంటన్నర 1.5 hours సార్ ట్రైనింగ్. అది ఏ లీడర్నిలో నేను చూడలేదు. కాకపోతే మీ లోపల ఏంటంటే మంచితనం ఎక్కువ ఉంది సార్. మీరు ఎంత మంచి వాళ్ళని మేము చెప్పినా నిజంగా కూడా చెప్పడానికి ఒక మనిషికి ఒక బుక్ రాయొచ్చు సార్. మీకు మొత్తం మీ చరిత్ర ఒక బుక్ రాయొచ్చు. మీరు డబ్బు లేక రాలే, మీరు కరోడ్పతి. నిజంగా మీ మేడం డాక్టర్ గారు మీకు ఒక అద్భుతమైనటువంటి అన్నీ ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నవాడు నెట్వర్క్ లో రాడు సార్. ఎందుకోసం మీరు ఈ తపన, ప్రజల కోసం మీ తపన, ఏదో చెయ్యాలి అనేటువంటి మీ తపన సార్. మీకు దేవుడు అండగా ఉంటాడు సార్, తప్పకుండా మేమందరం అండగా ఉంటాం. మీరు మాకు బ్లెస్సింగ్ గా ఉండి మమ్మల్ని అందరినీ మీరు డెవలప్ చేయాలని మేము మనస్ఫూర్తిగా ఈ జూమ్ లో ఉన్న వాళ్ళందరి తరఫున నేను కోరుకుంటున్నా సార్. లయన్ స్టార్ జిందాబాద్, లయన్ స్టార్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, లయన్ స్టార్ జిందాబాద్, న్యూ యంగ్ జిందాబాద్, యువర్ సెల్ఫ్ జిందాబాద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ టైం లో మొత్తం ప్రోగ్రామ్ పెట్టినారంటే మీరు అంతే సార్. జిందాబాద్ సౌండ్ ఎక్కువపోతుంది. ఎస్ సార్, అద్భుతమైన వర్డ్స్ సార్, అద్భుతమైన వర్డ్స్. చివరగా మనకు వచ్చేసి ఒక వన్ మినిట్ వెయిట్ చేయండి. మనకు అనదర్ రూబీ ఉన్నారు తెలంగాణ నుంచి, నాయన్ సుధాకర్ గారు. ఒక్కసారి నాయన్ సుధాకర్ గారు, అనదర్ రూబీ అండి. ఒక్కసారి సుధాకర్ సార్ మైక్ ఆన్ చేసుకోండి ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. లైన్ సార్ గ్రేట్ లీడర్ సార్. మనకు ఈ రియల్ డైమండ్ అంటే మన లైన్ సారే సార్. ఎందుకంటే మనందరికీ అండ, ఆదిరిక, ధైర్యం, దమ్ము అన్ని కూడా మన లైన్స్ టీము. ఈ జూమ్ అనేది సారు ఎంత అద్భుతంగా నిర్వహిస్తారంటే అసలు ఆ జూమ్ అనేది లేకపోతే మీ ర్యాంకులు రావు, మేము లేకపోదు. సారు డైమండ్ అంటే మేమే డైమండ్ గా ఫీల్ అవుతున్నాము. సార్కున్న లక్ష్యం గొప్పది. లక్ష్యము సాధించకపోవడం తప్పు కాదు, లక్ష్యం లేకపోవడం తప్పు. అయితే సార్కి 100 మెంబర్స్ కాదు 1000 మెంబర్స్ ని డైమండ్ చేసి కోటేషన్ చేసే సత్తా, దమ్ము, ధైర్యం ఉన్న లీడర్, మన లెజెండ్ లీడర్ మరి లైన్ సారు. నేను ఒకే వర్డ్ చెప్తాను, తన కోసం తను చేసుకున్నది నీటి మీద రాసిన రాత లాంటిది, మరి పరులకు చేసింది శిల్పి చెక్కిన శిల్పం లాంటిది. సారు ఎంతో మంది శిల్పులను చెక్కుతున్నాడు. ఆ చెక్కే దాంట్లో మనందరం కూడా మరి ఉలి పట్టుకొని కొడుతుంటే కూడా మనం ఓపుతూ ఉన్నాము. అలాంటి మరి లెజెండ్ లీడర్ కి కంగ్రాచులేషన్స్ హార్ట్ఫుల్ గా నా టీం తరఫున, నా తరఫున. మరి ఇలాంటి మన ఇండియాలో నెంబర్ 1 లీడర్ ఎవరంటే మన లయన్ సారే. ఎందుకంటే నెట్వర్క్ అందరూ చేస్తారు, అందరూ లీడర్స్ ఉంటారు, కానీ ఆ లీడర్ లో కూడా మరి ఇంత మంచి లీడర్స్ ని హార్ట్ఫుల్ గా, ఎందుకంటే ప్రతి ఒక్కరిని ప్రేమించే తత్వము, అలాంటి మనసు ఎవరికి ఉండదు. ఎందుకంటే మనకు ఈ యొక్క జూమ్ లో గానీ, ఈ యొక్క టీమ్ లో గానీ ఉండి మనందరికీ అండ, ఆదిరిక అవన్నీ ఉన్నాయి. ఎందుకంటే లైన్ అనే పేరు అనేది మాత్రం కరెక్ట్ గా ఉంది. ఎందుకంటే అడవిలో మృగరాజు అంటాము, లైన్ అనేది లేకపోతే, ఆ సింహం లేకపోతే ఆ అడవంతా కూడా ఏమైందంటే విలవిలబోతుంది. ఎందుకంటే అడవిలో సింహం గంధిస్తే అడవిలో జంతువులు కన్క్లూడ్ చేద్దాం సుధాకర్ సార్, కన్క్లూడ్ చేద్దాం. సింహం ఏం చేస్తుందంటే సార్, ఆకలి అయినప్పుడు మాత్రం వేటాడుతుంది, వేటాడి దానికి కావాల్సిన తిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ మిగతా జంతువులన్నీ కూడా అవి తిని ఆకలి తీర్చుకుంటాయి. అదే విధంగా లైన్ సార్ మనకు ముందుగా కంపెనీ తీసుకొచ్చి మన అందరి ఆకలి తీరుస్తున్న రియల్ లైన్ లెజెండ్ లీడర్ కి హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కాదా సార్, ఒక్క నిమిషం. చివరిగా మన ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాట్లాడతారు. బిఫోర్ దట్ మీరు ఒక్కసారి మీ యొక్క ఓట్స్ చెప్పండి. తర్వాత నేను ఒక 2 minutes మాట్లాడిన తర్వాత మన ఎగ్జిక్యూటివ్ మెంబరు మన సార్ ఇన్వైట్ చేస్తారు. ఫైనల్ గా లైన్ సార్ మాట్లాడతారు. ఓకేనా? ఇంకెవరు ఉన్నారు? అంతే కదా, మన ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఫైర్ గారు మాట్లాడారు. రావు సార్ ఇన్వైట్ చేస్తారు. మీరు మాట్లాడండి సార్. థ్యాంక్ యూ.
సో యాక్చువల్గా 2 రకాల బిలీవ్స్ ఉంటాయి. అందులో సీయింగ్ ఈజ్ బిలీవింగ్, ఇది అందరూ చేస్తారు. అంటే మనం చూస్తే నమ్ముతాం అనేది మన అందరూ చేస్తారు. అయితే బిలీవింగ్ సీయింగ్ ఇది చాలా గ్రేట్ అనమాట. అది అంటే పెద్ద పెద్ద సైంటిస్టులు మాత్రమే అలాంటి చేస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి థామస్ అల్వా ఎడిసన్ అనేది బల్బ్ అనేది ముందుగానే ఆయన మైండ్లో చూసి నమ్మాడు. ఆయన ఇన్నర్గా చూసిన దాన్ని బయట ఆయన నిరూపించాడు. దట్ ఈస్ ద బిలీవింగ్ ఈజ్ సీయింగ్ అనమాట. అయితే మామూలుగా మనం సాధారణ వ్యక్తులందరూ కూడా చూసిన దాన్ని నమ్ముతాం, అంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్. బట్ సార్ ముందుగానే ఇలాంటి డెవలప్మెంట్, ఇలాంటి గ్రోత్ మన ఫ్యూచర్లో ఉంది, నేను డైమండ్ అవుతాను, చాలా మందిని 100 మందిని కోటీశ్వరులు చేస్తానని చెప్పేసి మైండ్లో ఒక ఇమాజినేషన్, ఒక విజువలైజేషన్ ఆల్రెడీ చూశారు, దాన్ని నమ్మారు. ఈరోజు నిరూపించి ఒక గ్రేట్ లీడర్గా ఈరోజు మనందరికీ నిరూపించినారన్నమాట. సో అలాంటి గ్రేట్ పర్సన్ అనేది మనకు ఉండడం అనేది ఒక గర్వకారణం అని చెప్తాను. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ సార్ ఎన్ఎన్ ప్రసాద్ సార్. సో ఈరోజు డైమండ్ అయినందుకు గాను సార్కి హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్ సార్ ఎన్ఎన్ ప్రసాద్ సార్, కంగ్రాచులేషన్స్. సో ఇంతటితో పోస్టింగ్ నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ అజీరావు గారు. అవుట్ స్టాండింగ్ వర్డ్స్ అండి. చివరగా మనకి ప్లాటినమ్స్ కంటే ముందు, మన ప్లాటినమ్స్ మాట్లాడడానికంటే ముందు చివరగా మనకు వచ్చేసి మన సార్ తో, మన లయన్ గారితో 20 సంవత్సరాలుగా అసోసియేషన్ నుండి అద్భుతంగా మనకి ఆయనతో పాటు మనకి ట్రావెల్ చేసిన ఒక అద్భుతమైన లీడర్, అద్భుతమైన అచీవర్ అనంతపురం నుంచి శ్రీ ఎంఆర్ఎల్ రెడ్డి గారిని ఆయన కంగ్రాచులేట్ చేయాల్సిందిగా నేను కోరుచున్నాను. సో ఓవర్ టు యూ సార్. మనకి అన్మ్యూట్ చేస్తున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడుకోవచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ లెజెండ్ లీడర్ ఎన్ఎల్ ప్రసాద్ సార్. మీరు ముందు నుంచి తెలుసు, మీరు ఏదైనా అనుకున్నది సాధించినంత వరకు నిద్రపోరు. నేను చూస్తున్నాను 20 ఇయర్స్ నుంచి సార్తో నాకు పరిచయం ఉందండి. అప్పటి నుండి సారు ముందుండి, సార్ ఒక ఆదర్శంగా, ఒక లీడర్ అంటే ఎలా ఉండాలో సార్ చూసి నేర్చుకోవాలి మనందరం కూడా. అలాంటి గొప్ప లీడర్ ఈరోజు అంటే అతి తక్కువ టైంలో మన న్యూయంగ్ లో డైమండ్ కావడం అనేది చాలా సంతోషం అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరైతే ప్లాటినమ్స్ ఉన్నారో, వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్లాటినం అని చెప్పొచ్చు. మా ఇద్దరిలో నుంచి నంబర్ 1 నాకు అప్లై, నాకు లీడర్, నాకు వచ్చేసి మనకు వచ్చేసి అద్భుతమైన లీడర్, అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ శ్రీ కుదురు శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడాల్సిందిగా కోరుచున్నారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. డియర్ ఫ్రెండ్స్, అందరికీ మరొక్కసారి గుడ్ మార్నింగ్. నిజంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క సెలబ్రేషన్ అయితే మహత్తరమైనటువంటిదండి, మహా అద్భుతం. ఇందులో మనం పార్టిసిపేట్ చేయటం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ముందుగా మనకు ఈ కంపెనీని తీసుకొచ్చినటువంటి అమర్దీప్ సార్కి థ్యాంక్ యూ. అండ్ అలాగే మన గ్రేట్ ఎల్వైఎస్, మన లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్ లో జాలీ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రాజ్ కిషోర్ పాండే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అవర్ డైనమిక్ అందర్, మన గురు, మన అన్న, మై బ్రదర్, అన్నకి థ్యాంక్ యూ అన్న, కంగ్రాచులేషన్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు ఈ యొక్క గొప్ప ఆపర్చునిటీని మాకు తీసుకొచ్చినందుకు. ఫ్రెండ్స్, నేను ఒక్క నిమిషమే మాట్లాడతాను. ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఏంటంటే మొత్తం ఎంటైర్ ఏ బ్యాటిల్ అయినా సరే విన్ అయ్యేవాడండి. ఆయన ఏ బ్యాటిల్ అయినా సరే, హీ వాజ్ ద ఎంపరర్. ఆయన ఎనీథింగ్ ఏదైనా సరే, ఇన్ఫాక్ట్ కింగ్ కంటే కూడా ఎంపరర్ అనొచ్చు ఆయన్ని. ఏ రాజ్యంకి వెళ్ళినా కూడా ఆయనకున్న తక్కువ టీమే ఉంటుంది, కానీ ఎటువంటి టీంనైనా సరే, పెద్ద టీమ్స్నైనా కూడా అవలీలుగా విన్ చేసేవాడు. ఏంటి అంటే ఆయనకున్నటువంటి, ఆయన ఏం చేసేవాడు అంటే ఆ యొక్క బ్యాటిల్ని విన్ అవ్వాలి అన్నప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని, సపోజ్ ఆపోజిట్ సైన్యం ఒక 10,000 మంది అయినా ఉండండి, ఈయన టీం 1000 మంది ఉన్నా చాలు, 1000 మంది ఉన్నా కూడా ఆయన ఏం చేసేవాడంటే ఆ బ్యాటిల్ విన్ అయ్యేదానికి వీళ్ళ రాజ్యంకి అవతల రాజ్యానికి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉండేదండి. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఈ యొక్క 1000 మందిని అక్కడికి పంపించి ఇమీడియట్ ఆ బ్రిడ్జిని కూల్చేసేవాడు. ఎందుకు కూల్చేసేవాడు? చస్తే చావండి, లేదా
విన్ అయ్యి రండి, అంతే, ఇంకేం లేదు. డూ ఆర్ డై, అంతే. విన్ అవ్వాలి, బ్యాటిల్ విన్ అవ్వాలి లేదా చనిపోవాలి, అంతే. ఇంకా వెనక్కి తిరిగి వచ్చేదానికి లేదు, వీళ్ళ రాజ్యంలోకి తిరిగి వచ్చేదానికి లేదు. అలా ఆయన వాళ్ళ బ్రిడ్జిని బర్న్ చేసేవాడు. అలా ఎందుకు చేసేవాడు అంటే ఆయన యొక్క యాటిట్యూడ్ అది. ఎలా అయినా సరే విన్ అవ్వాలి అంతే, నో మ్యాటర్ వాట్. అసలు అవతల సైన్యం ఎటువంటిదైనా కానివ్వండి, వాళ్ళ దగ్గర ఎటువంటి వెపన్స్ అయినా ఉండండి, ఎంత పెద్ద సైన్యమైనా ఉండండి, అది ఏదైనా కానివ్వండి, ఖచ్చితంగా విన్ అవ్వాలి అంతే. అలా ప్రతిదీ కూడా విన్ అయ్యేవారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన సైన్యం మైండ్ సెట్ ఎలా ఉంటుంది చెప్పండి, ఖచ్చితంగా విన్ అవ్వాలంతే, వెనక్కి వెళ్ళేదానికి లేదు. దెర్ ఈస్ నో ప్లేస్. ఎందుకంటే బ్రిడ్జ్ ఆడే ఆల్రెడీ ఆయన బర్న్ చేసేస్తాడు. అంటే మన యొక్క లైన్ ప్రసాద్ సార్ని కూడా నేను అటువంటి ఎంపరర్ నుంచి చూస్తానండి. చక్రవర్తి, కింగ్ వచ్చి రాజు, ఎంపరర్ అంటే చక్రవర్తి. నేను అటువంటి చక్రవర్తిని చూశాను మన లైన్ ప్రసాద్ సార్లో. రియల్ ఇది మీరందరూ కూడా ఇక్కడున్న కొత్త వాళ్ళకి ఎందుకు ఇలా ఈరోజు చెప్తున్నారు అంటే, మేము పొందుతున్నటువంటి అనుభూతి అండి. కొత్త వాళ్ళు 1000 మంది ఉన్నారు, ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇన్ని మాట్లాడుతున్నారు అంటే, ఇన్ఫాక్ట్ ఆ హ్యాపీనెస్ అండి, మేము పొందుతున్నటువంటి అనుభూతి ఇది. మా మాటల్లో రావట్లేదు అవి. సో నిజంగా ఈరోజు ఎంటైర్ MLM కి నేనైతే లైన్ సార్ని చక్రవర్తి అంటానండి. ఆయన దగ్గర ఏ కంపెనీకి వెళ్ళినా కూడా అందులో టాప్ ఉంటాడు, ఏ బ్యాటిల్ అయినా విన్ అవుతాడు. ఏది అసలు నో మ్యాటర్ వాట్, అసలు అనవసరమైనటువంటి విషయాల్ని పట్టించుకోడు. వన్స్ డిసైడ్ అయితే అది విన్ అవ్వాల్సిందే. అలా నేను ఎంపరర్ని చూస్తున్నాను MLM లో. మిస్టర్ లైన్ ప్రసాద్ సార్ని ఎప్పటికీ కూడా జీవితంలో, అంటే కొన్ని హిస్టరీలు కొన్ని అలా ఉండిపోతాయండి, అటువంటి వాటిలో సార్ కంపల్సరీ ఉండిపోతారు. చాలా మంది అంటుంటారు అద్భుతాలు జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, కానీ జరిగిన తర్వాత దాన్ని అందరూ కూడా మహా అద్భుతం ఎలా చేశారంటారు. సో అట్లా మన లైన్ ప్రసాద్ సార్ అద్భుతాలు చేస్తుంటారండి. అటువంటి గొప్ప వ్యక్తితో జర్నీ చేయటం మేమందరం కూడా అదృష్టవంతులుగా భావిస్తూ ఆయన యొక్క సారథ్యంలో ఇంకా ప్రతి ఒక్క విజయాన్ని కూడా అందుకుంటాం. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న 1000 మందికి చెప్తున్నాను, లైన్స్ టీమ్ లో మీరు ఉన్నారు, మీరు డిసైడ్ అయిపోండి, ఫిక్స్ అయిపోండి. ఎస్, యు ఆర్ ద డైమండ్, 100% నేను విన్నర్ అని ఫిక్స్ అవ్వండి సార్. డిసైడ్ ఇంకేం లేదు, ఖచ్చితంగా విన్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. అలాగే నా యొక్క బెస్ట్ పర్సన్ ఈరోజు నాతోటి ఉన్నటువంటి మై బ్రదర్ మన ఖాదర్ గారు, అనదర్ ప్లాటినం ఎక్స్ట్రాడినరీ స్పీకర్. వెల్కమ్ సార్, వెల్కమ్ ఖాదర్ సార్, వెల్కమ్ టు యూ. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్, మీరు అన్నట్టుగానే నిజంగా ఒక అద్భుతమైన పర్సన్ మన లయన్ ప్రసాద్ గారు. ఇందాక నేను చెప్పిన నా వర్డ్స్ ని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒక్కసారి లయన్ ప్రసాద్ గారితో ఒక బిజినెస్ పరంగా కానీ వేరే ఏదైనా పరంగా కానీ మీరు ఒక 1 day 2 day 3 day 1 week 1 month మీరు ట్రావెల్ చేసినట్లయితే జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని మీరు ఎప్పటికీ కూడా మీ ప్రాణం ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు కూడా ఆయన్ని మర్చిపోలేరు. అటువంటి ఒక అద్భుతమైన పర్సనాలిటీ, అద్భుతమైన పర్సన్ మన లయన్ ప్రసాద్ గారు. అటువంటి గ్రేట్ లీడరు మనకు ఒక బిజినెస్ ఆపర్చునిటీని తీసుకురావడం అనేది మన అదృష్టం. నిజంగా ఇంతమంది, ఇన్ని వేల మంది, ఈ రోజు 1000 మంది అవ్వచ్చు, రేపొద్దున లక్షల మంది యొక్క అదృష్టం ఇటువంటి అద్భుతమైన పర్సన్ మనకు ఒక ఆపర్చునిటీని తీసుకొని రావడం. ఎందుకంటే ఆయనకి ఇందాక మన సత్తయ్య గౌడ్ గారు చెప్పినట్లుగా ఆయనకి తక్కువేమీ లేదు. ఆయన ఆల్రెడీ కరోడుపతి, కోట్ల కొద్ది అధిపతి. ఆయన హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అయి ఉన్నారు, ఇళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఏమున్నాయి, ఎవ్రీథింగ్. సొసైటీలో పేరు ఉంది, ఇళ్ళు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉంది. అయినప్పటికీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ లోకి ఎందుకు వచ్చారు అని చూసుకుంటే, ఐ కేమ్, ఐ సా, ఐ కాంక్వర్డ్, ఐ కేమ్. డైరెక్ట్ సెల్లింగ్ లోకి నేను వచ్చాను. ఐ సా, అద్భుతమైన న్యూ యంగ్ అనే బిజినెస్ ఆపర్చునిటీ నేను చూశాను. ఐ కాంక్వర్డ్, ఆ బిజినెస్ నేను కాంక్వర్ చేశాను. అత్యంత ఫాస్టెస్ట్ డైమండ్ గా నేను ఈ భారతదేశంలోనే అవతరించాను. అద్భుతమైన విజయాన్ని నేను సాధించాను. ఆయన ఒక్క విజన్ మనం చూసినట్లయితే, ఆయన సాధించిన ప్రతి విజయాన్ని కూడా ఆయన అడుగంటి ఉన్న ప్రతి ఒక్కరు లీడర్ కూడా ఆయన సాధించిన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకునే ఒక అద్భుతమైన లీడర్. జనరల్ గా నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏమవుతుంది, నేను టాప్ లో ఉండాలి,
నా వాళ్ళందరూ నా కిందే ఉండాలి కానీ నా వరకు రాకూడదు, నా స్థాయికి రాకూడదు అని కోరుకుంటారు. ఎందుకంటే నా రికగ్నిషన్ ఎక్కడ పోతుందో అని చెప్పేసి. కానీ నిజంగా ఒక అద్భుతమైన లీడర్ లయన్ ప్రసాద్ గారు, నేను ఏదైతే సాధించానో ఆ సాధించిన విజయాన్ని నా తోడంటి నా వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరూ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకునే ఒక అద్భుతమైన లీడర్. ఐ కేమ్, ఐ సా, ఐ కాంక్వర్డ్ అని చెప్పేసి, నేను ఏదైతే కాంక్వర్డ్ చేశానో, నేను ఏదైతే సాధించానో ఆ సాధన అనేది ప్రతి ఒక్కరూ సాధించాలి. ఈ రోజు లయన్ ప్రసాద్ గారు డైమండ్ అయ్యారు. అద్భుతం, అత్యంత ఫాస్టెస్ట్ డైమండ్. నెక్స్ట్ ఆయన క్రౌన్ అంబాసిడర్ అవుతారు. క్రౌన్ అంబాసిడర్ 100% అవుతారు. ఆయన అయిన తర్వాత కూడా ఏం కోరుకుంటారంటే, నేను ఎలా డైమండ్ అయ్యానో నన్ను వెన్నంటి ఉన్న నా లీడర్స్ అందరూ కూడా డైమండ్ అవ్వాలి. నేను క్రౌన్ అంబాసిడర్ ఎలా అయ్యానో నన్ను వెన్నంటి ఉన్న నా లీడర్స్ అందరూ కూడా క్రౌన్ అంబాసిడర్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకునే ఒక స్వచ్ఛమైన వయసు, స్వచ్ఛమైన మనసు, పెన్నలాంటి మనసుతో కూడుకున్న లయన్ ప్రసాద్ గారికి కంగ్రాచులేషన్స్ సార్. మీరు సాధించిన విజయం అద్భుతమైన విజయం. మీ అడుగు జాడల్లో మీ అడుగుల్లోనే మేము నడుచుకుంటూ మేము చేరుకుంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆనందాన్ని మీతో పంచుకున్నందుకు నాకు చాలా నాకే కాదు నా ఫ్యామిలీకి కూడా చాలా అద్భుతమైన సంతోషం. అండ్ నా లీడర్స్ ఎవరైతే ఉన్నారో, నా లైఫ్ లైన్స్ ఎవరైతే ఉన్నారో, నా టోటల్ ఎంటైర్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆనందాన్ని అద్భుతంగా అనుభవిస్తున్నారు. ఎక్సలెంట్, అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్. కంగ్రాచులేషన్స్. మరి ఈ కంగ్రాచులేషన్స్ తో పాటు నేను ఈ రోజు ఎవరైతే మనకు అద్భుతమైన విజయాన్ని, మనకి ఈ సంతోషాన్ని పంచుకోవడానికి కారణభూతులైన శ్రీ 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 లయన్ ప్రసాద్ గారిని నేను ఆహ్వానిస్తాను. ఓటు యూ సార్. సార్ ఇంకా నేను ఉన్నాను సార్. ఒకటి నన్ను మీరు మర్చిపోతున్నారు సార్. నేను కూడా ఉన్నా సార్. ఒక్క నిమిషం సార్. మణిశంకర్ సార్ ప్లీజ్ ఏమనుకోకండి, ఇప్పటికే టైం అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ శ్రీనివాస్ సార్, మాకు ఒక మీ తరపు నుంచి మాకు ఒక చిన్న ఆహ్వానం ఇస్తే మేము వస్తాం. ఎస్ మనకు అనదర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అండి, మన ఫైర్ రవిచంద్ర గారు. ఆయన ఈరోజు మన డైమండ్ ని, మన బ్రాండ్ న్యూ డైమండ్ ని సాధారణంగా ఆహ్వానిస్తారు. సో వెల్కమ్ సార్, వెల్కమ్ ఫైర్ రవిచంద్ర సార్. ఒకసారి మీరు మాట్లాడండి సార్ ప్లీజ్. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే టైం అయిపోయింది. ఇక్కడ ఈ రోజు ఆల్ ది లీడర్స్ అందరూ కూడా పెద్ద లీడర్స్ పెద్ద మాటలు, మాకు మాటలు రావంటూనే చాలా మాటలు మాట్లాడారండి. అసలు నిజంగానే ఇదొక సంబరం, ఇదొక పండుగ రోజు కాబట్టి ఎవరికి మాటలు రాలేదనడానికి అందులో అతిశయోక్తి లేదు. నా పేరు ఫైర్ రవిచంద్ర అండి. వీళ్ళంత పెద్దగా కాకపోయినా నాకు తెలిసిన కొన్ని మాటలతో ఈరోజు మన స్పెషల్ గెస్ట్ అవర్ లెజెండరీ లీడర్ నేను ఇన్వైట్ చేస్తాను. అయితే నాకు తెలిసిన మాటల్ని కొత్త వాళ్ళ కోసం అండి, పాత వాళ్ళకి నేను చెప్పి అలవాటు అయిపోయింది. కొత్త వాళ్ళ కోసము నేను ఆయన పిలిచే ముందు 2 మాటలు చెప్తూ పిలుస్తాను. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ, ఒక్కొక్క విజయం సాధిస్తూ, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, శిఖరాన్ని సైతం అవలోకగా చేరుకుని విజయ కేతన బావుటాన్ని ఎగరవేసిన మన లయన్ సార్ ఇంతింతై వటుడింతై అని ప్రతి ఒక్కరికి తను పూర్తిగా నిలుస్తూ అహో అంటున్న చీకటి బ్రతుకుల్లోకి కోటి ఆశలని, కోటి వెలుగులని నింపడానికి అపర భగీరథుడిలాగా ఎక్కడో విదేశాలలో పుట్టి న్యూ యంగ్ క్యూర్ సెల్ ని అనే ఒక అమృత సంజీవనిని మనకు తెచ్చి అందించిన కలియుగ ఆంజనేయ స్వామిలాగా, దైవం మానుష రూపేణ అన్నట్టుగా తను మన మధ్యలోకి వచ్చి తన లక్ష్యంలో భాగంగా, అంటే 100 మందిని కోటీశ్వరుల్ని చేయాలనే సంకల్పంతో అందరికీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని చేకూరాలనే ఒక కళని సాకారం చేసుకునేలాగా క్యూర్ సెల్ యూనివర్సిటీని వ్యవస్థాపకుడిలాగా అహర్నిశలు మన మంచి కోసం తపన పడుతూ అందరినీ ఒడ్డుకు చేర్చేలాగా, తనే ఒక చుక్కానిలాగా తెర చాపని పట్టుకుని ఒడ్డుకు చేర్చే వరకు మన అందరినీ లీడర్షిప్ అన్న మాటకు తను చిరునామాగా ప్రతి కోణం నుండి ఆదర్శంగా ఉంటూ యు ఆర్ ది రోల్ మోడల్ సార్. ఒక్క మన సౌత్ ఇండియాకే కాదండి, సౌత్ ఇండియా కాదు, మొత్తం ఎంటైర్
టోటల్ ఇండియాకే ఒక రోల్ మోడల్ లాగా తను నిలిచి విజయానికి మారుపేరులాగా విజయమ్మనే తనలో సగభాగం అర్ధభాగం చేసుకున్న మన మనసున్న అన్నగారు లయన్ సార్, మీ మనసు విన్నా మీ మాటే ఒక శాసనం. సేవాభావంతో లయన్ ని అంటే సేవలోకి లయన్ గా మీరు లయన్ లోకి ఎంటర్ అయ్యి ఆ లయన్ ని మీ ఇంటి పేరుగా చేసుకుని తనే ఒక నిజమైన సింహం లాగా లయన్ కింగ్ అన్న పదానికి మీరు అర్హత సాధించి మీరు మాత్రమే దానికి అర్హులు. లయన్ కింగ్ గారు, ఇది కదా పండుగ అంటే, నిజంగా సెలబ్రేషన్ అంటే, ఇది కదా నిజమైన విజయం అంటే. కంప్లీట్ మ్యాన్, హీఈస్ ద లీడర్, హీఈస్ ద లీడర్. వెల్కమ్ డైమండ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఒకసారి మ్యూట్ చేస్తారా? ఈరోజు నిజంగా నా బర్త్డే మొన్నే చేసుకున్నా, June 1 బెంగళూరులో అందరి సమక్షంలో చాలా మందిని ఇన్వైట్ చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ కంటే మీ అందరి సమక్షంలో ఇక్కడ నేను చేసుకుంటున్నాను. కానీ ఆ రోజు నాకు జరిగిన ఆనందం అంటే, నాకు వచ్చినటువంటి ఆనందం కంటే, ఆ సంతోషం కంటే, ఈరోజు మీ అందరూ డైమండ్ ఎవరయ్యారు? లయన్ ప్రసాద్ అంటే నేనయ్యా. కరెక్టా? ఇంతకు ముందు వేరే. ఈరోజు ఒక న్యూయంగ్ లో ఒక డైమండ్ అనేది ర్యాంక్ ప్రతి ఒక్కరికి కళ, ఒక కెరీర్ గా తీసుకున్నారు అందరూ. సో ఆ డైమండ్ అనే ర్యాంక్ ని నేను స్టార్ట్ చేసిన 9 months లో ఇది ఒక రికార్డే అండి. ఆల్రెడీ అయ్యారు మన కంపెనీలో, ఆల్రెడీ మనకు దారి చూపించారు వాళ్ళు. కానీ 9 months లో డైమండ్ అయి మనం చూపించాము. ఇది ఒక్కటే నాకు సంతోషం. ఎందుకు? ఈ కంపెనీలో డైమండ్ కావచ్చు అని ప్రూవ్ చేశాం. మన గుర్రాజ్ గారు చెప్పారు కదా, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని. సో అది ప్రూవ్ చేయడానికి సంతోషంగా ఉంది. సో ఈరోజు మీ అందరూ ఇంతమంది చూడండి, దాదాపు 1 hour నుంచి మీ యొక్క అభిమానం ఇది కావాలండి. ఎక్కడుంది? నేను డైమండ్ అయ్యాను, బట్ మీరందరూ కూడా పండగలాగా మీ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారే. ఇంతకంటే ఈ జన్మకి ఏం కావాలి ఫ్రెండ్స్? ఇంతకంటే ఈ జన్మకి ఏం కావాలి? నో వర్డ్స్ అంటే నాకు యాక్చువల్ మాటలు రావట్లేదు. ప్రతిరోజు కూడా ఇంతమంది అభిమానం, ఇంతమంది ఆప్యాయత, ఇంతకంటే ఇంకేం కావాలి సార్? ఒక మనిషికి ఇంతకంటే ఇన్ని వేల మంది బ్లెస్సింగ్స్, మీ దీవెనలు, మీ విషెస్, ఇంక ఏం కావాలి? నేను డైమండ్ అయ్యేదానికి ఇంత అయినానికి ఇంటనే ప్రూవ్ చేసి మీ అందరిలో ఒక ఇన్స్పిరేషన్ వచ్చి మీరందరూ ఒక కాన్ఫిడెన్స్ గా ఉన్నారు చూడు, దానికి చాలా సంతోషంగా చేస్తుంది. ఇంకేం మాట్లాడలేను. ఈ సందర్భంలో కొన్ని థ్యాంక్స్ చెప్పాలి అంతే, అది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఆ థ్యాంక్స్ ఏంటంటే, ముందుగా నాకు జన్మనిచ్చిన నా పేరెంట్స్ అండి. వాళ్ళ విషెస్, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎందుకు కోల్పోయారు? అలాంటి ప్రొడక్ట్ ని వాళ్ళ ద్వారానే వచ్చింది అనుకుంటా. నేను కోల్పోయాను కదా, చాలాసార్లు నేను బాధపడ్డాను. ఇలాంటి ప్రొడక్ట్ ఎంతో మంది జీవితాల్లో వెలుగు కావాలనుకున్నాం, అలాంటి ప్రొడక్ట్ నాకు వచ్చింది. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల. తర్వాత యూనివర్స్, గాడ్, ఆయనకు కూడా నా సంకల్పం చాలా పెద్దగా ఉంది, చాలా గొప్పగా ఉంది. నా సంకల్పం అడగడగన ఆయన ఉన్నంటే ఉండి నడిపిస్తున్నట్టు ఆ గాడ్, యూనివర్స్ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అన్నిటికంటే మించి ఈ అవకాశం అనేది కూడా ఇంపార్టెంట్. ఈ అవకాశాన్ని ఎవరో ఒకరి ద్వారా రావాలి కదా. అలాగే నాకు ఈ ఫస్ట్ ప్రొడక్ట్ ని ఇండియాకి తెచ్చినటువంటి మన అమర్దీప్ సింగ్ గారికి కూడా కృతజ్ఞత అయి ఉంటాను నేను. ఎందుకంటే ఆయన ఈ ప్రొడక్ట్ లేకపోతే మనకి అవకాశం నాకు వచ్చేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లక్ష్యం నెరవేరేది కాదు. అలాగే ఇదే ఆపర్చునిటీలో దాదాపు 4-5 నెలలు ముందుగా స్టార్ట్ చేసి ప్రూవ్ చేసి ప్రొడక్ట్ పనిచేస్తుందని, ఈ ప్రొడక్ట్ ద్వారా మనకు కెరీర్ కూడా ఉందని ప్రూవ్ చేసినటువంటి ఫర్ గ్రేట్ అప్లైన్ లీడర్స్ జాలి సింగ్ గారు, అలాగే రాజ్ కిషోర్ పాండా గారు, వీరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టే. సదా ఎప్పుడు కూడా
ఎందుకంటే వాళ్ళు నాకు ప్రూవ్ చేశారు. వాళ్ళు ప్రూవ్ చేయకపోతే నేను ఇంత సీరియస్ గా రాను. నా సీరియస్ గా ఉండడానికి కారణమే వీళ్ళు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, ఈ ప్రొడక్ట్ ఆల్రెడీ పనిచేస్తుంది, అంతమందిని అక్కడ కలిపారు, అక్కడికి వెళ్ళాము, 3 రోజులు చూసాము, ఆ రిజల్ట్ తీసుకున్నాము, రిజల్ట్ తీసుకొని డిసైడ్ అయిపోయాము. ఆ రోజు మీరు చూడండి నా వీడియో, సెప్టెంబర్ 16 నేను డిసైడ్ చేశా. ఈరోజు నా సక్సెస్ అని నేను చెప్పట్లే ఈ మాటలు, బిఫోర్ ఎంట్రీనే నేను డిసైడ్ అయిపోయా. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు కూడా నోట్ చేసుకోండి. డెసిజన్ ఇంపార్టెంట్. నేను చూశాను ఆల్రెడీ, దీంట్లో ఒక ఆపర్చునిటీ నేను చూశాను, డిసైడ్ అయ్యాను, దాన్ని బట్టి ముందుకెళ్ళాను. అలాగే తిరుపతికి వచ్చినప్పుడు మన రాజకిషోర్ పాండా గారు ప్రూవ్ చేశారు, ఇలాగే దీంట్లో ఇంత పొటెన్షియల్ ఉంది ఇన్కమ్ అనేది. ఆయన చూపించాడు కాబట్టి నాకు సాధ్యమని నేను నమ్మాను. నాకు కూడా సాధ్యమే, అక్కడ నేను నమ్మాను, బిలీవ్ చేశానండి. సో తర్వాత మనం డిజైన్ చేసుకున్నాం సిస్టమ్ని. ఎస్, నేను డిసైడ్ అయిపోయాను. సో నా సంకల్పం ఏంటి? నేను డైమండ్ కావడం కాదు ఈరోజు. నా సంకల్పం ఇది కాదు ఫ్రెండ్స్. కాబట్టి నేను అంత పెద్ద హ్యాపీ లేను, కానీ ఎక్కడ హ్యాపీగా ఉన్నాను? యాజ్ ఎ డైమండ్ గా మీకు ప్రూవ్ చేశాను కదా, అందుకు హ్యాపీగా ఉన్నా. కానీ నా లక్ష్యం మాత్రం అది కాదు. నా లక్ష్యం మీకు తెలుసు, 100 మందిని కరోర్పతి చేయాలా ఒక మార్కెటింగ్ ద్వారా. సో అది న్యూయంగ్ ద్వారా సాధ్యమవుతుంది, ఈ క్యూర్సెల్ ప్రొడక్ట్ ద్వారా మనకు సాధ్యమవుతుందని డిసైడ్ అయిపోయాం ఆ రోజే. సో ఎప్పుడు నాకు హ్యాపీ ఫ్రెండ్స్, రియల్ గా చెప్తా, నిజంగా నాకు హ్యాపీ ఎప్పుడంటే మీరందరూ 100 మంది కరోర్పతి సైన్ రోజు రియల్ హ్యాపీనెస్ నాకు వస్తుంది. రియల్ హ్యాపీనెస్. నిజంగా ఆ రోజు రియల్ హ్యాపీ, సంతోషం, మనసు పులకించిపోద్ది. అసలు నా సంకల్పం అది. సో ఈ సంకల్పం కోసం నేను ఏం చేశాను, నాతో పాటు ద బిగినింగ్ లోనే నాతో నడిచినటువంటి వాళ్ళు, ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటాను నేను, నాతో నడిచినటువంటి హెచ్ఎస్ బాబా గారు, కుడూరు శ్రీనివాస్ గారు, ఖాదర్ గారు, నలుగురితోనే స్టార్ట్ చేసాం. ఫస్ట్ డిసైడ్ అయిపోయినాం, మేము నలుగురు కూడా డిసైడ్ అయిపోయినాం అంతే. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఇది ఎక్స్పర్ట్స్ అప్పుడు స్టార్టింగ్ లో. సో అలా స్టార్ట్ చేశాం. కాబట్టి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా నా కృతజ్ఞతలు, థ్యాంక్స్. తర్వాత ఇంకొక వింగ్ ఉంది. ఈ రోజు ఇంతమంది సక్సెస్ కావడానికి ఇంపార్టెంట్ ఏంది అంటే నాలెడ్జ్ అండి. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంపార్టెంట్ అనుకున్నాం ఆ రోజు. అందువల్ల మేము డిజైన్ చేశాం ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ని నడిపిస్తూ, ఒక డిజైన్ చేసిన సిస్టాన్ని అందరికీ ఒక ఎడ్యుకేషన్ ఇస్తూ, ఒక నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ, నాలెడ్జ్ ఇస్ పవర్. ఈరోజు ఇంతమంది సక్సెస్ కావడానికి ఈ సిస్టమే దోహదపడింది. దట్ ఈజ్ జూమ్ అండి. ఈరోజు జూమ్ ట్రైనర్స్ కాదు వీళ్ళు, 10 మంది ఉన్నారు, నాకు 10 మంది ఉన్నారండి. ఈ జూమ్ ప్రొఫెసర్స్ వాళ్ళు, దే ఆర్ నౌ జూమ్ ప్రొఫెసర్స్. మన లయన్స్ క్యూర్సెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్. ఓకే అండి, అలాంటి ప్రొఫెసర్స్ ఆల్రెడీ నేను చెప్పా. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ కాకుండా, నలుగురు కాకుండా, అలాగే టెక్నికల్ సెషన్ ని అద్భుతంగా నడిపించినట్టు ఎస్ఎస్ఆర్, అలాగే ప్రొడక్ట్ ని సిరీస్ లో భాగంగా హెల్త్ అంటే ఏంటి, హెల్త్ అవేర్నెస్ ఏంటి, ఎలాగుంటే మనం హెల్త్ ఉంటాం, దాంతో మన క్యూర్సెల్ ఎలాగ మనకు అనుసంధానమై ఉంది. ప్రతి దేంట్లో కూడా ఒక అద్భుతమైన విజ్ఞాన గని మిస్టర్ మిక్కు బాలరెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు తర్వాత. సో ఆయనకు కూడా కృతజ్ఞతలు. అలాగే సేమ్ నేను ఏ ఎయిమ్తో అయితే వచ్చానో ఆ ఎయిమ్తో వచ్చి షార్ట్ టైంలోనే అన్ని రకాలుగా ఆల్ రౌండర్ గా నిలబడినటువంటి మీరావళి గారు, జూమ్ ప్రొఫెసర్, ఆయనకి గారు కూడా జూమ్ లో ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఆయనకి కూడా. అలాగే మన జూమ్ ని మనం అందరూ వస్తామో రామో అదంతా ఆషామాషి కాదండి. ఒక జూమ్ నడిపించడం అంటే ఆషామాషి కాదు. ముందుగానే వచ్చి ప్రిపేర్ అయ్యి ప్రతిరోజు జూమ్ ఆన్ చేసి ఉన్నటువంటి డెడక్షన్, అంటే ఎంత డెడికేషన్ అంటే డెడికేషన్ మారుపేర్లు అండి మన హెచ్జి రావు గారు. సో వారికి, అలాగే అందరిలో కూడా ఫైర్ రగిలిస్తున్నటువంటి మన ఫైర్ రవిచంద్ర ఫైనల్. ఈరోజు ఆయన మాట్లాడకపోతే ఎలాగో వచ్చేసాడు ఆయన. సో వీరందరికీ కూడా ధన్యవాదాలు ఫ్రెండ్స్, కృతజ్ఞతలు.
ఈరోజు నిజంగా మన జూమ్ ఎంత క్వాలిటీగా ఉందని ఎంతో మంది వచ్చి చెప్తున్నారు, ఎంతో మంది అబ్జర్వ్ చేస్తున్నారు. రియల్ గా సార్ మీరు చేసిన ఈ సిస్టమ్ చాలా సక్సెస్ అయింది. జీరో నుంచి హీరో, జీరో టు హీరో ఎవరైనా కావచ్చని ప్రూవ్ చేశారు మీరు, ఎక్కడా వెళ్ళుకోకుండా. సో దట్ ఈస్ ద ప్రూవన్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఇక్కడ దిస్ ఈస్ అ ప్రూవన్ సిస్టమ్. మీరు గమనించండి, ఈరోజు లయన్ ప్రసాద్ ఈరోజు డైమండ్ గా ఉన్నాడంటే ఎక్కడికి వెళ్ళా, ఏ స్టేట్కి వెళ్ళలే, ఏ కంట్రీస్కి వెళ్ళలేదు. ముందు ఎన్నో చూసాం, కానీ అవి కాకుండా మన ఎక్స్పీరియన్స్ ని మన ఎక్స్పర్ట్స్ తోటి సమ్మేళనం చేసి, మిళితం చేసి, ఈరోజు సిస్టమ్ డిజైన్ చేసి, ఇది ప్రూవ్ చేసి ఎంతో మంది ఈరోజు మీరు ఈరోజు చెప్పారు, సత్యగౌడ్ గారు చెప్పారు, ఆయన ఒక్కడు కాదు పక్కన ఇద్దరే అని చెప్పారు. ఆయన ఇద్దరు కాదండి, నాకు వాళ్ళు ఉండొచ్చు లెఫ్ట్ రైట్, ఈరోజు మీకు కనిపిస్తారు. రేపు నా పక్కన రావణాసుడు తల కాదు 100 మంది కోటీశ్వరులతోటి లైన్ ప్రసాద్ ఒక ఇలాగుంటుంది. చూసుకోండి, గమనించుకోండి. ఈరోజు నాతో ఆల్రెడీ ఉన్నారు, నా విజన్ ఉంది, మీరు అందరూ ఉన్నారు. అలాగే స్టార్ అయ్యారు కదా ఈరోజు. ఈ సిస్టమ్ లేకొచ్చి స్టార్ అయిన ప్రతి ఒక్కరికి కూడా 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్, నెక్స్ట్ ఆ తర్వాత సిల్వర్, రూబీ, గోల్డ్, ప్లాటినం, నెక్స్ట్ డైమండ్, 10 ర్యాంక్స్. చూసారా, 10 స్టెప్స్, 9 months లో 10 స్టెప్స్ జర్నీ ప్రూవన్. ఆ రోజు నమ్మాము మనము. 30 మందితో జూమ్ స్టార్ట్ అయింది ఆ రోజు ఫ్రెండ్స్, 4 స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు ఇంతమంది సక్సెస్ ప్రూవన్. ప్రతి జూమ్ లో 1000 మెంబర్స్. ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉండి, ఎవరైతే సీరియస్ గా ఉంటారో వాళ్ళకే జూమ్ లో ఎంట్రీ. అది కూడా మనం ప్రూవ్ చేశాం. వాళ్ళందరూ మీరే ధన్యులండి. ఎంత సీరియస్ పీపుల్ అంటే మీరు ఆల్రెడీ వచ్చారు, జూమ్కి వచ్చారంటే మీరు ఆల్రెడీ ప్రూవన్. ఫస్ట్ స్టెప్ ఓకే అయిపోయింది మీరు. అలాగా వచ్చిన మీ అందరికి కూడా ఆల్ 1 స్టార్ టు ప్లాటినం, డైమండ్ వరకు కూడా మీకు ధన్యవాదాలు. అలాగే ఇప్పుడే వచ్చారు చాలా మంది, ఇప్పుడే వస్తున్నారు, ఇంకా రాబోతున్నారు. ఎందుకంటే ఈ సక్సెస్ జర్నీ చూశాం సార్, ఎన్నో సంవత్సరాలు ఎక్కడెక్కడో చేసి ప్రూవ్ చేశాం, కానీ ఇక్కడ సక్సెస్ రాలేదు. ఇక్కడ ఒక అద్భుతమైన ఒక ప్రొడక్ట్ ఉంది, ఒక సూపర్ పవర్ఫుల్ ప్లాన్ ఉంది. మీరు సిస్టమ్ డిజైన్ చేసినట్టు మీరున్నారు, ఇనిషియల్ గా మనం ఉన్నాం కంపెనీలో. సో ఇవన్నీ మీకు పాజిటివ్ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అని ఎంతో మంది వస్తున్నారు. సో మీ అందరికి కూడా కృతజ్ఞతలు అంటే ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఎన్నో మనం క్రియేట్ చేయబోతాను ఫ్రెండ్స్. ఇంతవరకు ఎన్నో మనం చూసాం, ఎన్నో మనం ఫేస్ చేశాం. దీనంటికి కారణం ఏమంటే మీ పేషెన్స్. నేను ఎప్పుడో చెప్పాను, పేషెన్స్ తో ఉంటే అన్ని సకలం కూడా మనకు సాధ్యం అవుతుందని. సో ఆ పేషెన్స్ ఉన్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే ప్రీ లాంచింగ్ లో ఎన్నో ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు కూడా. కానీ వాటి అన్నిటికీ చరమగీతం పడుతూ మనం ఆల్రెడీ అప్గ్రేడేషన్ లేక వచ్చేసాం. అప్గ్రేడేషన్ అయిపోయింది కంపెనీలో ఆల్రెడీ. మన సాఫ్ట్వేర్ ఆల్రెడీ అప్గ్రేడ్ అయిపోయింది. సో ఏమైతే ఉన్నాయో మనకు ఆ చిన్న అన్నిట్లు కూడా చేంజెస్ వచ్చేసాయి. సో నైట్ నేను మాట్లాడాను, ఈరోజు అమర్దీప్ గారు వచ్చి మాట్లాడాలి. ఒకవేళ మన ఫ్యూర్సెల్ గారు, అమర్దీప్ సార్ ఏమన్నా ఉంటే ఒక్కసారి సార్ని ఇన్వైట్ చేసి వాళ్ళ అప్డేట్స్ ఇస్తే ఇంకా బాగుంటుందని నేను కోరుకుంటాను. నైట్ యాక్చువల్ మేము ఇన్వైట్ చేసిన సార్ ట్రై చేస్తున్నారు. ఎందువల్లంటే సో ఈ రోజు నైట్ కి మనకు అయిపోయింది అప్డేషన్. సో ఈ రోజు కొద్దిగా దాన్ని చెకింగ్ చేసుకుంటారండి. ఇంకొకసారి చెక్ చేసుకుని మనకు మోస్ట్లీ ఈవినింగ్ లోపల మనకు వెబ్సైట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ లాంచ్ అయిపోద్ది సరికొత్తగా. డోంట్ వరీ ఫ్రెండ్స్, డోంట్ వరీ. చాలా మంది మీకు బయట ఏదో చేస్తుంటారు, అయిపోయింది. నో ఎండ్, నథింగ్ టు వరీ. మీరు అందరూ కూడా మేము ఏం చూసామో, ఏం చూపించామో వస్తే మీరు చూశారంటే అందరూ కూడా డైమండ్ గా వచ్చేస్తారు. మీ కళలు, మీ డ్రీమ్స్, డిజైర్స్, మీరు ఏమైతే కోరుకుంటున్నారో అన్ని మీకు అందబోతాయి. ఆల్రెడీ ప్రూవ్ అని అంతా ఈరోజు ప్రూవ్ చేయడానికే నిన్నటి నుంచి మన బాబా గారు అందరూ కూడా మీకు ఏం పెడుతున్నారంటే సర్ప్రైజ్ అన్నారు. కానీ సర్ప్రైజ్ అన్న ఏ ఒక్కరికి సర్ప్రైజ్ లేదు, అర్థమైపోయింది ఆల్రెడీ, అందరికీ అర్థమైపోయింది ఏం సర్ప్రైజ్ ఉంటుంది ఇదే. నో సర్ప్రైజ్. చెప్పాలంటే ఈరోజు మీకు సర్ప్రైజ్ ఇస్తున్నాం, కానీ నేను డైమండ్ అయ్యింది ఎప్పుడంటే ద వరల్డ్ ఆస్పెస్ డే అండి. వరల్డ్ ఆస్పెస్ డే ఏదండి అది? రీసెంట్ గా చెప్పగలుగుతారా? యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే. నేను ప్రతిసారి గుర్తుపెట్టుకుంటాను ఏదన్నా అచీవ్మెంట్ అయితే.
ఈ డే కూడా నాకు అలాగే, నేను అనుకోలేదు ఆ రోజు నేను అవుతానని. నేను జర్నీ చేస్తున్నాను, ట్రైన్లో ఉన్నాను, 10 గంటల 10 నిమిషాలు చూపించేసింది ఆల్రెడీ. ఎస్, కానీ మీతో షేర్ చేసుకోవడానికి నేను 3-4 డేస్ నేను టైం తీసుకున్నా. ఎందుకంటే ఎలాగో మనకు వెబ్సైట్ అనేది అప్డేట్ అవుతుంది, అన్ని గుడ్ న్యూస్తో మనం వస్తామనుకున్నాం. అది ఫ్రెండ్స్, అందువల్ల ఈరోజు నేను జస్ట్ మీతోటి అనౌన్స్ చేసుకుంటున్నా. సో ఇది ప్రూవన్. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్రెడీ మన జర్నీ, సక్సెస్ జర్నీ ఈరోజు మన డైమండ్గా మనం చూపించాం. నేను అయినానంటే మీ అందరికీ ఇంకొకసారి చెప్తున్నా, నేను 3 స్టార్ అయినాను కదా. అక్టోబర్ 12-14 నేను 3 స్టార్ అయినా, 1 month లో నేను సిల్వర్ అయినా. దట్ ఈజ్ November 14th. అది కూడా చిల్డ్రన్స్ డే, గుర్తుండిపోయింది నాకు. కరెక్ట్. December 18th రూబీ అయ్యా. రూబీ అయిన తర్వాత నేను February 14th. ఏం సార్ February 14th గుర్తుందా? ప్రేమికుల దినోత్సవం, ఇంటర్నేషనల్ లవర్స్ డే. ఆ రోజునే అయ్యా గోల్డ్. April 14th నుంచి, సారీ February 14th, April 14th మళ్ళా అయ్యాను. April 14th ఏందండి? అంబేద్కర్. సూపర్, జయంతి, అంబేద్కర్ జయంతి అండి. మన రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ది, అది గారిది బర్త్డే. ఆ రోజు నేను అయ్యాను. అన్ని మంచి అన్ని రోజులు. మంచిదే. June 1st నేను డిక్లేర్ చేసి, ఆ రోజు ఎంతో ఉంది నాకు అసలు. ఆయన నేను చెప్పా, ఈ మంత్ లో జూన్ మంత్ ఎండింగ్ లోపల ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ఎ డైమండ్ అని నేను చెప్పా. ఈరోజు అయ్యానా? యాక్చువల్గా నేను అనుకున్నది August 15th కి. ఆ రోజు నేను డైమండ్ కావాలని నేను స్టార్ట్ చేశా. మన ఎక్స్ప్రెస్ ఫాస్ట్ గా వెళ్ళిపోయి ముందుగానే అయిపోయింది, 2 months ముందే. లయన్ సార్, ఒక్కసారి మీ మాటలు కట్టుపడుతున్నాను, ఏమనుకోకండి. న్యూ యంగ్ అనే ఒక పేరుతో ఉన్నారు. ఒకవేళ అమర్దీప్ సార్ ఏమో ఒకసారి చూద్దామంటారా? జాలీ సార్ ఉంటారు, ఒకసారి మన అదే మన ఖాదర్ సార్ మాట్లాడుంటారు. చూడండి, ఒక్కసారి చూడండి. ఖాదర్ గారు ఒక్కసారి మీరు ఫోన్ చేశారా? సార్ ఫోన్ చేశారా? ఉన్నారా? ఎస్ సార్, చేశాను సార్. ఆయన వస్తే అమర్దీప్ పేరుతోనే వస్తారు. అది ఒకసారి చేయండి, ఇప్పుడు ఉంది కదా. ఎస్ సార్, ఎస్ సార్. ఒకసారి జాలీ సార్కి ఇవ్వండి. జాలీ సార్ ఆల్రెడీ ఉంటారు. అంటే మన పాండా సార్కి ఇవ్వండి ఫైనల్ గా కంక్లూజన్. ఒకవేళ లేకపోతే, అమర్దీప్ సార్ రాకపోతే పాండా గారికి అప్డేట్స్ ఇస్తారు. ఓకేనా? సో దిస్ ఇస్ ద రియల్ స్టోరీ, సక్సెస్ స్టోరీ అండి. ప్రతి ఒక్కరికి సక్సెస్ స్టోరీస్ ఉంటాయి. మన సక్సెస్ స్టోరీస్ సీరియల్ గా మనం చెప్పబోతాం. సో రియల్ గా నేను నెక్స్ట్ సెషన్ లో ఆల్రెడీ మన తిరుపతిలో మనం ప్రాక్టికల్ గా చూపించాం. మన సత్య గారి మాటల్లో విన్నాం మనం ఎలాగుంది 0 to diamond సెషన్ ఎట్లా ఉందని అది వచ్చిన వాళ్ళందరూ కూడా అర్థమైంది. సో ఇలాంటి సెషన్స్ కూడా మనం చేయబోతాం. సో నా టాక్ లో ఖచ్చితంగా సక్సెస్ అనేది ఎలాగ మనం అనేది ఎన్నో నేను చెప్పాను, ఎన్నో మాట్లాడాం. సో నెక్స్ట్ టాక్ లో మనం మాట్లాడతాం. నేను కూడా ఈవేళ చండీగఢ్కి వెళ్తున్నా, చాలా అప్డేట్స్ నేను తీసుకొస్తాను మీకు తప్పకుండా. సో ఈరోజు మీతో బెంగళూరులో మాట్లాడుతున్నా, మధ్యాహ్నం నేను ఆఫ్టర్నూన్ లంచ్కి నేను చండీగఢ్లో ఉంటా. సో దిస్ ఇస్ ద లైఫ్ స్టైల్ అండి, దిస్ ఇస్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ డైమండ్, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, సింపుల్, వావ్, అంతే, వావ్, గ్రేట్ సార్, గ్రేట్, రియల్లీ గ్రేట్. సో ఇలాగుంటుందండి. ఓకే, ఎంతో చెప్పవచ్చు మన లైఫ్ స్టైల్ గురించి. ఓకేనా? సో కాబట్టి ఫ్రెండ్స్, ఇది ఒకటే చూడండి, మనం అవకాశాన్ని చూడండి. అవకాశం మీ ముందు ఉంది, మీ ముంగిట ఉంది. దాన్ని అందిపుచ్చుకున్న ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ఫుల్ పర్సన్. మీరందరూ డైమండ్ అనేది నథింగ్ అండి ఇక్కడ. ఓకేనా? ప్రూవ్ అయింది కదా, ప్రూవ్ 1. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ కంక్లూడ్ ద సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. ఎవరన్నా మిస్ అయినా కూడా అన్నదా భావించదండి. నేను ఎందుకంటే అందరూ చెప్తారు, నేను ఎప్పుడు కూడా నేను అందరి వాడిని. అవును, నేను అందరి వాడు. అలా ఉండడానికి నేను ఇష్టపడతాను, కొందరు వాడిగా ఉండడానికి నేను ఇష్టపడను. అందరి వాడిని నేను. అందరూ ఇష్టపడతారు, అందరూ ఇష్టపడతాను. అదే నాకు కావాలి, అదే కావాలి నాకు. దానికి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కన్క్లూజన్ పాండా సార్ మేబీ రావచ్చు, చూడండి. లేరా అమర్ సార్ రాలా? ట్రై చేశారు ఆయనకి. సో ఎనీహౌ అండి, మీకు అప్డేట్స్ మనం ఈవినింగ్ లోపల మనం ఇస్తాం అప్డేట్స్ మోస్ట్లీ.
బిఫోర్ నైట్ లోపల ఉన్నారా? వచ్చారా? సరే, ఓకే సార్. నో సార్, నో ప్రాబ్లం. లేకపోతే పర్లేదు, మనం ఈవినింగ్ ఇద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనండి. జై క్యూర్సెల్, జై క్యూర్సెల్. Day by day, we are becoming more and more healthy, honest and loving. Thank you. Conclude. Host, conclude this session.